ఆపరేషన్ ఎంతమంది తెలుసు? చేతులు లేపుర్రి. డాక్టర్లు చేసే సర్జరీ ఎంతమందికి తెలుసు? చేతులు లేపుర్రి. డాక్టర్లు చేసే ఆపరేషన్ ఎంత క్రియేటివిటీగా టెక్నికల్గా ఉంటుందో, అంటే ఎంత జ్ఞానవంతంగా ఉంటుందో, ఈ మంత్రాలు తంత్రాలు ఈ యంత్రాలు కూడా అంతకన్నా 100 రెట్లు ఎక్కువ టెక్నికల్గా చేయాలి. డాక్టర్ కడుపు కోస్తాడు, అతుకు పెడతాడు, దానికి సంబంధించిన మందులు రాస్తాడు. కానీ మంత్రాలు తంత్రాలు ఈ జపాలు తపాలు చేసే వాళ్ళకి అంతకన్నా ఒక 1000 రెట్లు ఎక్కువ అనుభవైకమైన జ్ఞానం కావాలి. అర్థమైనా? మీరు అనుకున్నంత ఈజీగా మంత్రాలు సిద్ధించవు. మీరు అనుకున్నంత ఈజీగా జపాలు ఫలించవు. మీరు అనుకున్నంత ఈజీగా ఈ రచన జరగలే. ఒక మంత్రాన్ని రచించడానికి ఎంత కష్టపడ్డాడో ఋషి. డాక్టర్లు చేసే సర్జరీని చదువు లేకున్నా అనుభవంతోనో కూడా మనం చేయొచ్చు. పూర్వం మంగళోళ్ళంతా సర్జరీలే చేసేవాళ్ళట. మంగళోళ్ళ తర్వాత మాదిగోళ్ళు కూడా కొంత ప్రావీణ్యం కలిగి ఉన్నారు దాంట్లో. జంతు చర్మాలు టెక్నికల్గా కోసి విడదీసి అవయవాల విభజన చేసి బాగా ప్రావీణ్యం పొందారు. ఇప్పుడు మోడర్న్ సైన్స్ బాగా డెవలప్ అయిపోయి ప్రతిదీ మైక్రోబయాలజీ సిస్టమ్ని బట్టి, ఆ సైన్స్ని బట్టి కొంచెం ఆధునీకరణ చెందింది, కానీ వేస్ట్, విఫలమైపోతుంది బాగా. డాక్టర్లు చేసే సర్జరీస్ కన్నా చాలా సూక్ష్మమైనటువంటి జ్ఞానంతోనే చేయబడితేనే మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు. అంతేగాని ఎవడో మంత్రం గీసిచ్చిండు నేనేదో చేసుకుంటూ పోతా అంటే అది నీకు సిద్ధించనా, నీకు అనుభవంలోకి వచ్చానా, అది ఫలించనా? ఇచ్చినోడు వద్దద్దమ్మా, తీసుకున్నాడు పూర పనికిరాను. 2 సేను వీడు సరే పాయ జంగల్ మే గయా గోయిందా బోలా. వింటున్నావా? నిద్ర వస్తుంది. యవ్వనంలో నా పిల్లాడు, నీకు నిద్ర రావాలన్నా ఇప్పుడు? అంత సారమంతా అయిపోయిన ముసలోడు కూరుకాలి ఇప్పుడు. అతని కళ్ళు ఎట్లున్నాయి చెప్పండి మీరు. సాధన గురించి చెప్పంటాడు. ఇంతకుముందు ఏం చెప్పాలి చెప్పప్ప మణిద్వీప్ అంటే? సాధన గురించి చెప్పంటాడు. సాధనలు చేసుకుంటే దేశాన్ని ఉద్ధరిస్తావా? అవతల చైనా వాడు టెక్నికల్గా టెక్నాలజీ లెవెల్లో డెవలప్ అయిపోతున్నాడు. ఇక్కడ అమెరికా వాడు డబ్బు లెక్కలో పోతున్నాడు. అవతల ఇంకా 2 దేశాల ఆయుధాల లెక్కల డెవలప్ అవుతున్నాయి. భారతదేశమే మంత్రాల లోపల డెవలప్ అయిపోతుంది. వాడు గన్ను పట్టుకొని వస్తే మంత్రాలు చదివి ఆపుతావా? ఏవో ఐక్యరాజ్య సమితిలో ఒక పిటిషన్ తీసుకొస్తారు. ఒక 10-15 సంవత్సరాల తర్వాత ప్రపంచ వారసత్వ దేశాలన్నీ కూడా ఒక పిటిషన్ తెస్తాయి. అప్పుడు భారతదేశం గులాంగిరి కింద మారాలనా? బిచ్చగాళ్ళలాగా. టెక్నికల్గా మన దేశం డెవలప్ అయ్యేలాగా ఆలోచన చేయాలి యువత అంతా కలిసి. ఈ జపాలు తపాలు ఎందుకంటే నాకు అర్థం కాదు. దీని నుంచి ఏం ముడుగుతుందని. వస్తాయి 10 రూపాయలు, ముక్తి వస్తుంది. ఎవరికి పనికి వస్తుంది ముక్తి? నీకు పనికి వస్తుంది. మార్కెట్లో 10 రూపాయలు ఎట్లా వస్తాయి చెప్పు? ఉపాధి. ఒక బర్రెకు పాలు వెండితే ఓడన తాగి బతుకుతాడు, అమ్మితే 10 మంది కన్నా యూస్ అయితే 10 రూపాయలు వస్తాయి. నీ మంత్రాలు ఎవరికి వెండి పోస్తావు? బర్రె కూడా జ్ఞానం ఉంది. అది తినే లెక్కలు తింటది, ఎరిగే లెక్కలు ఎరుగుతుంది. ఈ జ్ఞానం ఏమని పనికి వస్తుంది? మనుష్యుడనేవాడు పరిపూర్ణతతో ఉంటే తప్ప ఇవన్నీ ఎరుకకి రావు. వాడు పరిపూర్ణతలో ఎప్పుడు ఉండాలంటే తాను నిడివిలో తాను జీవించగలగాలి. జీవితం భారం అయిపోతుంది, డబ్బుకు కొరత ఉంటుంది, శరీరం అంగవైకల్యం అయిపోయింటది, అంతర్గతంగా రోగాలుండి ముక్కపోయింటది శరీరం, ఆత్మసగం ముక్కపోయింటది బాధల చేత, వేదన చేత, స్ట్రెస్, టెన్షన్, హెవీ కన్ఫ్యూజన్. ఇన్ని కుళ్ళులున్న తర్వాత, ఇన్ని దానిలతో వాడు అవిటివాడు అయిన తర్వాత వాడెట్లా మంత్రాలను వశం చేసుకుంటాడు? మంత్రశాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? అద్దము కన్నా పరిపూర్ణమైన మనస్సున్నోనికి మంత్రాలు సిద్ధిస్తాయి. అద్దం, మిర్రర్ ఎంత క్లారిటీ ఉంటుంది డిస్ప్లే, అంతకన్నా పరిపూర్ణంగా ఉన్నోనికే మంత్రాలు వశమవుతాయి. అస్సలు ఒక సెకండ్ కూడా గ్యాప్ లేకుండా బుర్రకు పని పెడతానే ఉంటారు.
ఆ బుర్ర ఒక కలగోరు కంప, ఆ బాడీ ఒక డస్ట్‌బిన్. బ్లడ్ శాంపిల్ తీసుకొని టెస్ట్ చేస్తే ఎన్నో రోగాలు బయటపడతాయి. అవునయ్యా! మంత్రశాస్త్రంలో ఒక విషయం చెప్పారు. అవయవ ఛేదనమైన వానికి కూడా మంత్రాలు తొందరగా వశమవ్వవు. అంటే శరీరం ముక్కబోయినోనికి కూడా మంత్రాలు వశంకి రావు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక కథ బాగా ప్రాచుర్యంలో ఉంది. వెనకతలకి ఒక ఆయనని గ్రామదేవతకు బలి ఎనిక తీసుకుపోయిండ్రంట. ఒక అతనంటే మళ్ళా మీ ధర్మంలో నరబలులున్నాయని స్వామి అని ప్రశ్నించేటోళ్ళు ఉంటారు. ఒక మేకపోతుని అమ్మవారికి బలి ఎనిక తీసుకుపోయిండ్రు. ఆ మేకపోతుకి మూతికి పుండ్లైనాయంట. నాయంచటోడు సిగముగ్గు చెప్పిండంట. దానికి రోగం ఉంది, రోగం ఉన్నదని అమ్మవారికి బలిస్తారా? ముక్కబోయిన ఈ దేవుళ్ళకి బలి ఇయ్యరాదు పాపం తగులుతదని. పుచ్చిపోయిన కూరగాయలని కోసుక తింటావేమిరా అని అడిగిండంట. అట్లా ఈ మంత్రాలు తంత్రాలు కూడా అంతే. ఏమో మీ 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 మీ- మీకు పిచ్చిలేసి మాతోనికొస్తారు దయ్యం బట్టి, ఆ దయ్యం ఎటోలాగా దులిపి తోలాలని ఏదో ఇస్తాం, దులుపుతాం, పంపుతాం. బాగా ప్రశ్నించేటోడు ఉంటే మాకు నోటికి తాళం పడుతుంది. మీరు ప్రశ్నించారాయే, ఏదో ఇస్తేమి దొబ్బితిమి. మీరక్కడ మేమిక్కడ అయిపోయి. కుటుంబం మార్పు వస్తుందంటున్నాపా, మంత్రాలు తీసుకోండి ప్రేక్షకులారా. సంతోషం. నీ వల్ల నాకు మంత్రాలతో కుటుంబాలు మార్పు చెందుతాయంటే నేను గర్వపడతా, సంతోషపడతా. ఎందుకంటే నాతో మ్యాక్సిమం ఏం లేదన్న ఒక 10-15 వేల రకాల మంత్రాలు ఉంటాయి. అందరు వస్తే అందరికి ఇస్తా, బాగుపడండి. అందుకే నేను బాగా డెప్త్గా దిగి సబ్జెక్ట్ చెప్పాను, ఇట్లా పిచ్చిగా తయారవుతారు. సరే, ఈ విషయాలు ఇట్లే ఉంటాయి, వదిలిపెట్టండి. ఈరోజు డేట్ ఎంతనప్పా? 14వ తారీఖు. ఈరోజు వారం ఎంత? ఏ వారం? 14వ తారీఖు శుక్రవారం. తిది స్పెషల్ ఏంటి ఈరోజు? హోలీ పౌర్ణమి అని చెప్పాలి, మన డైరెక్ట్ పౌర్ణమి అంటారు. హోలీ పౌర్ణమి 14వ తారీఖు శుక్రవారం. సమయం 10-15 నిమిషాలు అందం మోటుగా. ఈ సమయంలో ఇక్కడ ఉన్న మీరందరికి ఒక చిన్న సూచన. నిజంగా మీకు దేవుళ్ళ మీద భక్తి ఉండి, భగవంతుని మీద విశ్వాసం ఉండి, అందులో హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళై ఈ ధర్మపు వారసులైతే మీ అందరికి ఒక పని అప్పగిస్తాను నేను. ఏప్రిల్ 4వ తారీఖు అంబాత్రయ క్షేత్రంలో గోమాత కళ్యాణం. ఈ గోమాత కళ్యాణాన్ని మౌత్ పబ్లిసిటీ చేయాలి మీరందరూ. ఎంతవరకు ప్రచారం చేస్తారో అంతవరకు ప్రచారం చేస్తే, మీరు ఎంతమందికి ప్రచారం చేస్తారో మీ నష్టాన్ని నాకు కనిపిస్తుంది. మీరు చేసే పబ్లిసిటీ అంటే మీరు చేసే ప్రచారం వలన ధర్మానికి నిత్య నూతన ప్రతిష్టాపన అవుతుంది. ఎందుకంటే గోవు మీద పోరాటాలు చేసి గోవుని బ్రతికించుకోవడానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒక 900 మంది సాధువులు ఒకే రోజు చచ్చిపోయారు. 900 మంది సంత్ స్వామీజీలు ఒకటే రోజు షూటింగ్ ఆర్డర్తో చచ్చిపోయినారు. అది ఒక ప్రమాణం. ఒకే రోజు అంతమంది చచ్చిపోయినారు లెక్క. అట్లా ఎంతమంది చచ్చిపోయినరో పోరాటాలు చేసి గోమాతను బతికించుకోవాలి, గోమాత వల్లనే భూమికి మనుగడ ఉంది అని ఎంతమంది చచ్చిపోయినరో. ఇప్పటికీ చచ్చిపోతుండరు గోవులను కాపాడడానికి ఎంతోమంది. గోవు యొక్క ధర్మాన్ని, గోవు యొక్క ఉన్నతిని ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన స్థితిలో నిలబెట్టడానికే ఈ పబ్లిసిటీని మిమ్మల్ని చేయమని అడుగుతున్నా. ఏప్రిల్ 4వ తారీఖు బిజ్వారంలో ఉండే అంబాత్రయ క్షేత్రంలో ఆదిత్య పరాశ్రీ స్వామి యొక్క నేతృత్వంలో గోమాతకు కళ్యాణం జరుగుతున్నది. మన ఇంటి ఆడపడుచు కళ్యాణం చేస్తే మనం ఎంత సంతోషపడతామో, హిందూ సమాజం అంతా ఒక ఇల్లు, సనాతన ధర్మం అంతా ఒక కుటుంబం, వసుదైక కుటుంబకం. మనదంతా ఒక ఇల్లు, మనమంతా ఒక సమూహం అనుకున్నప్పుడు మన ఇంటి ఆడపడిచే కదా గోమాత, అవునా కాదా?
మన ఇంటి ఆడపడుచు కళ్యాణం అవుతుందన్న ఆనందం లోపల మీరు రావాలే. అలాగే మీ స్నేహితులుంటే మీ స్నేహితులు, మీ బంధువులు, అక్క చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, మీ మిత్రులు, శ్రేయోభిలాషులు, వాడు ముస్లిం అయినా పర్వాలేదు, క్రైస్తవుడైనా పర్వాలేదు, నీకు సన్నిహితుడైందంటే రా అని పిలుచుకురావాలంతే. అక్కడ మతం చూడరాదు మనం. వశిష్ఠ ఋషి ఒక మాట చెప్పాడు, గోవును మనుష్య జన్మతో పుట్టిన ఎవడైనను, మానవ జన్మ ఎత్తిన ఎవడైనను గోవును ఇంటి ఆడపడుచులాగా చూసుకోవాలని చెప్పాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు మతం పెట్టుకొని ముస్లిమ్స్ అయినరు, వీళ్ళు ఒక మతం పెట్టుకొని క్రైస్తవులు అయినరు, కానీ వాళ్ళు మనుషులే కదా. క్రైస్తవుల్లో ముస్లిమ్స్లో కూడా మీకు ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, బిజినెస్ లెవెల్స్లో కానీ, ఆఫీస్లో కానీ, ఇంకే దాంట్లో పార్ట్నర్షిప్లో ఉంటారు. వాళ్ళకి చెప్పాలి, ఇట్లా అవుతుంది, మీ ఇంట్లో పెళ్ళైతే మేము రామా, మా ఇంట్లో పెళ్ళైతే మీరు రారా. హిందూ సమాజం మాదంతా ఒక కుటుంబం, మా కుటుంబంలో ఒక గొప్ప ఆవిష్కరణ, మా ఇంటి ఆడపడిచైన గోమాతకు తలవాళ్ళేసి, తలంబ్రాలేసి, బాసింగం కట్టి, కళ్యాణ తంతుతోటి పెళ్లి చేస్తున్నాడు ఒక బ్రహ్మచారి, ఒక బాలయోగి, ఒక పుట్టు సన్యాసి. ఆ కళ్యాణానికి మీరు వస్తే మీకు మంచి జరుగుతుంది. తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయి, అహంకారంతో చేసిన పాపాలు పోతాయి, అజ్ఞానంతో చేసిన పాపాలు పోతాయి, అమాయకత్వంతో చేసిన పాపాలు పోతాయి. ఈనాడు ప్రతి మనిషి కష్టాల ఊబిలో పడడానికి ముఖ్య కారణం అవే, పాపము, శాపము, తెలిసి తెలియక చేసిన కర్మలు. ఇవే మనల్ని పట్టి పీడిస్తాయి. ఇవన్నీ మనకు పోవాలంటే పూజలతోన, పునస్కారాలతోనూ పోతాయి. కాకపోతే ఏ రోగానికి ఆ మంది ఇచ్చినట్లనే ఉంటుంది సమస్యల యొక్క పరిష్కారం నిడివి. అది చాలా మందికి అర్థం కాదు. కొన్నింటికైతే పరిష్కారాలే ఉండవు. ఇటువంటి మహత్తరమైన, బృహత్తరమైనటువంటి పుణ్యముల చేత అన్ని భస్మీపటాలం అయిపోతాయి, నాశనం అయిపోతాయి అన్నమాట. ఆ పుణ్యం అమ్మ మనకు కల్పించింది, ఈ జగన్మాత మనకు కల్పించింది. ఈరోజు సమస్య ఉందని ఇంతమంది వచ్చిండ్రు, ఈరోజు చాలా మంది వచ్చింది స్ట్రెంత్ పీఠానికి. నిజంగా ఎక్కువ వచ్చిన రోజు, అసలు ఇంతమంది వచ్చిండ్రని అనుకోలేదు. ఆ వంటలు చేసే పిల్లలు అయితే ఊదు పట్టిండ్రు కూడా. ఇంతమంది ఈరోజు రావడం లోపల అమ్మవారి యొక్క మహిమ అనుకోండి, మీ యొక్క భక్తి, సమున్నతమైన సమభావం లోపల మంచి వికాసం అయిపోయింది అది సమాజంలో. అంటే ఇక్కడ బిజ్వారంలో కానీ, చుట్టుపక్కల కానీ. ఇదే వికాసం గోమాత కళ్యాణం మీద అయిపోతే దీని మీద ఒక మంచి స్టేట్మెంట్ మనం తీసుకురావచ్చు. నేను అన్ని బాగా అంటే చాలా డెప్త్గా నేను తాళ్ళు అల్లుతున్నాను, టెక్నికల్గా దీన్ని తీసుకెళ్తున్నాను గోమాత కళ్యాణంని. ఈ గోమాత కళ్యాణానికి ప్రతి హిందూ సంఘీభావం తెలిపి దీని సమున్నతమైన చైతన్యం ఇస్తే భారతదేశంలో సుస్థిరమైనటువంటి ధర్మస్థాపన చేయొచ్చు. మీకు ఒక విషయం ఇంతవరకు అనుభవంలోకి వచ్చింటది, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప ఆవిష్కరణ జరిగిందంటే ఋషుల వల్లనే జరిగింది. ఋషి యొక్క జ్ఞానం చాలా డెప్త్గా పనిచేస్తుంది, చాలా సూక్ష్మంగా పనిచేస్తుంది. ఇప్పుడు గోమాత కళ్యాణం వెనుక ఉండేటటువంటి సూక్ష్మత్వం, అందులో ఉండే మార్మికత, అందులో ఉండే మూలం వ్యవహారంలో ఉండే మీకు అర్థం కాదు. ఇది భారతదేశానికి, మన ధర్మానికి, అందులో ప్రపంచానికి, విశ్వమానవాళికి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో మీకు తెలియదు. ఆనాడు ఋషులు వేదాల ప్రతిపాదన చేసినప్పుడు కూడా కొంతమంది అనుకున్నారు, ఈ భాషా ఛందస్సుతోటి మనకు ఒరిగేది ఏంటి, ఇప్పుడు ఇతను కదా నేను మంత్రాల గురించి అన్నట్లు అనుకున్నారు. కానీ ఈనాడు వేద వాంగ్మూలము ప్రపంచంలో అన్నిటికీ సమాధానం అవుతుంది. అలాగే ఖగోళ విజ్ఞానం లోపల అన్నిటికీ ఆధారం అవుతుంది వేదం. అంత గొప్పది వేదం. ఇప్పుడు అదెంత గొప్పగా ఇప్పుడు మనకు అనిపిస్తుందో, ఈనాటి గోమాత కళ్యాణము కూడా భావితరాలకు ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ కింద వెళ్తుంది. నాట్ ఓన్లీ మెసేజ్, అత్యద్భుతమైనటువంటి ఆదరణీయంగా మారుతుంది గోమాత కళ్యాణం. ఇది ఎవరెవరు బాధ్యతగా స్వీకరిస్తారో, ఎవరెవరు దీన్ని ఎక్కువ ప్రచారం చేస్తారో ఇప్పటి నుంచి నేను గుర్తుపట్టుకుంటా సుతం. ఎవరు ఎక్కువ ప్రచారం చేస్తారో వాళ్ళని ఎక్కువ ఆశీర్వాదం చేస్తా, ప్రచారం చేయాలని పట్టించుకుంటలేను నేను. వచ్చిన భక్తులు వాళ్ళు చేసినది భక్తులు మన ఇంట్లో మనమే
ఏం లే బంధువుల పెళ్లికి పోతే మంచిగా తినొస్తలేమా, అక్షింతలు వేస్తాం, ఇంత తింటాం, వస్తాం. రావడం కళ్యాణం ఏప్రిల్ 4వ తారీఖు రోజు శుక్రవారం, ఆ రోజు కూడా ఉదయం 6 గంటల నుంచే కళ్యాణ తంతు ప్రారంభమవుతుంది. 10:45 నిమిషాలకు ముహూర్తం, 9:30కి జీలకర్ర బెల్లం పెడతారు, 10:45 నిమిషాలకు మాంగళ్య ధారణ. మాంగళ్య ధారణ తర్వాత తలంబ్రాలు పోయించడము, అన్ని సేమ్, అన్ని కైంకర్యాలు ఉంటాయి. తర్వాత వధూవరులని గర్భగృహ ప్రవేశం అంటే వాళ్ళ ఇంటిని కలుపుతారు. వధువుని వరుణ్ణి వాళ్ళ గోశాల ప్రవేశం చేయించిన తర్వాత ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి గోమాత తలంబ్రాలు ఇస్తారు, అక్షింతలు. ఆ అక్షింతలు ఇంటికి తీసుకెళ్ళి ఏమేం చేయాలి, ఎట్లెట్లా చేయాలని చెప్పి స్టేజ్ మీదనే అంత చెప్తారు. దాన్ని ఫాలోఅప్ చేసుకుంటే ఎంతో మంచిది. అది ఇంటికి చాలా యశస్సు. మీ ఇంటికి కళాకర్షణ నిండుతుంది, ఇంటికి ఆయుష్ నిండుతుంది. ఆయుష్ లేని వాస్తు లోపల సుఖం ఉండదు. అట్లా మన శరీరానికి కూడా ఒక వాస్తు ఉంటుంది, మన బాడీకి కూడా, బాడీ స్ట్రక్చర్ని బట్టి. శరీరానికి ఆయుష్ ఉంది, ఆయుష్లో కళాకర్షణ లేకపోతే కూడా మనిషి పనులు నత్తనడక నడుస్తాయి. దానికి ఉపయోగపడుతుంది, ఇంటికి కూడా ఉపయోగపడుతుంది. మంత్రక్షితలు ఇస్తారు. కొంచెం సంయమనం పాటించాలి, క్యూ లైన్ మంచిగా కొంచెం పద్ధతి పాటించాలి. మీరు తోపులాట పట్టి చూస్తే ఎవరిని పిలవరాదా అనిపిస్తుంది నాకైతే. ఈ రోజు కూడా తోపులాడుతున్నారు అసలు విపరీతంగా. గోమాత కళ్యాణం వీడియో ఎంతమంది చూస్తారు చేతులు లేపండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళలో. గోమాత కళ్యాణం వీడియో నేను ఇంకా కళలో పోలే తింటున్నట్టున్నావు. నిన్న రిలీజ్ అయింది ఒకటి, నిన్ననా మొన్న రిలీజ్ అయింది ఒకటి. ఇంతమంది చూశారు కదా, ఇంతమందిలో ఎంతమంది స్టేటస్ పెట్టిండ్రు, ఎంతమంది షేర్ చేసిండ్రు వీడియో? నిజం చెప్పాలే, అబద్ధం చెప్పకూడదు. అమ్మవారు అన్ని చూస్తుంది. ఒక వీడియోని మనకు నచ్చితే, ఒకవేళ మన చెల్లెలు మంచిగా నాట్యం చేసింది అనుకుందాం, డ్యాన్స్ చేసింది అనుకుందాం, మన అన్ననో తమ్ముడో మంచి పాట పాడిండు అనుకుందాం, లేదా మనకు నచ్చిన హీరో అల్లు అర్జునో లేకపోతే ప్రభాసో రామ్ చరణో ఒక మంచి స్టెప్ ఉంది అనుకుందాం. అభిమానం, ఇప్పుడు ఎవరైనా అభిమానమే. వాళ్ళది వెంటనే స్టేటస్ పెడతాం, షేర్ చేస్తాం, అవునా? చేస్తాం కదా. ఇప్పుడు గోమాత కళ్యాణాన్ని షేర్ చేయడంలో, స్టేటస్ పెట్టుకోవడం, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడంలో, దాన్ని 10 మందికి పంపించడంలో ఉండే సమున్నతమైన ధర్మం ఏంటో తెలుసా? ధర్మ ప్రచారం చేసిన వాడి ఇంటికి ధర్మదేవత వచ్చిపోతుందంట. ఏ ఇంటి గడపనైతే ధర్మదేవత తొక్కిపోతుందో ఆ ఇంటికే ధనలక్ష్మి వస్తుంది. ధర్మదేవత లేని ఇంటికి ధనలక్ష్మి రాదు. నీవు నెత్తి గుద్దుకున్నా రాదా అమ్మ? ఇప్పుడు ప్రత్యక్ష పరోక్ష ధర్మ ప్రచారం చేసినట్లేనే కదా మీరు. ఒక చూసి అని చూసి ఇంకా దాన్ని పక్కన పెట్టేసిండ్రేమో. ఇంటికి పోయినాక, లేదంటే ఇప్పుడు పనుకునేటప్పుడు కూడా మళ్ళీ అందరూ దాన్ని రీఓపెన్ చేసి స్టేటస్లు పెట్టుకోండి, మొత్తం స్టేటస్లు పెట్టండి, షేర్ చేయండి దాన్ని. గీ మాత్రం పుణ్యం చేయకపోతే ఇంకేం చేస్తారు చెప్పండి మీరు? ఎంతసేపు ఉన్నా మాకు మంచి చేయి, మాకు మంచి చేయి, మీ స్వలాభం కొరకే దేవుళ్ళని వాడుకుంటారా? మీకోసమే దేవుళ్ళని వాడుకుంటారా? ఇప్పుడు శ్రీశైలం పోతాం, ఏదైనా మొక్కి వస్తాం, తిరుపతి పోతాం, ఏదైనా మొక్కి వస్తాం, ఈడికి వస్తారు ఏదైనా కోరుకొనే పోతారు. నిష్కర్మంగా అంటే కర్మరహితమైంది ఏదైనా చేస్తారా అంటే, ఇప్పుడు చూసిన వీడియో షేర్ చేస్తే అది మీకు ఆపేక్ష లేకుండానే షేర్ చేసినటువంటి పుణ్యం వస్తుంది మీకు. అది ధర్మస్థాపన. ఇప్పుడు ఏప్రిల్ 4 తారీఖు కళ్యాణం ఉంది కదా, ఆ కళ్యాణం కన్నా ఒక 2 రోజుల ముందు లేదా ఒక 3 రోజుల ముందు మన వాళ్ళందరికీ దాని గురించి ప్రచారం చేయాలి. మీ వాళ్ళకందరికీ, గురుదేవా వాళ్ళు ఇక్కడికి వస్తలేరు కదా, ఒకవేళ పిలిస్తే ఏమని అనుకుంటారో ఏమని అనుకుంటే చెప్పాలి. చెప్పి చెడిపోలే కానీ చెప్పకుండా మనం వెనక్కి కాకూడదు. మళ్ళీ అది కూడా తప్పే. రాకపోతే వాళ్ళ ఇష్టం అది. మనమేమి మెడకు తాడేసి గుంజుకొస్తామా ఇందు గొడ్లను గుంజుకొచ్చినట్ల? ఇష్టం ఉంటే వస్తారు, లేకుండా లేదు. ప్రచారం అయితే చేయాలి. చేయాలనా వద్దా? చెయ్యకుంటే కూర్చోరు. నాకు వచ్చింది ఏమో, నా బిడ్డ పెళ్ళి అవుతుందే. అది నేను పుట్టు సన్యాసిని, నేను పుట్టు బ్రహ్మచారిని, పుట్టు సన్యాసిని అనుకోబడితే హిందూ సమాజం అంతా ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు నాకు బిడ్డనే. కానీ సన్యాసికి కుటుంబాలు లేవు కదా, లేవు.
కళ్యాణమే సన్యాసికి సర్వోన్నతమైనటువంటి కుటుంబ ధర్మం. అది లోక కళ్యాణం. మళ్ళీ ఈ కళ్యాణం కాదు, లోక కళ్యాణం. ఆ లోక కళ్యాణంలో మీరు, మీతో పాటు నేను. మీరు బిడ్డ అనుకుంటే నేను అనుకుంటా, మీరు అనుకోకపోతే నేను అనుకోను. మీరు అనుకోకపోతే నేను ఎందుకు అనుకోవాలి? సరే, దీంతో పాటు గోమాత కళ్యాణానికి మీ వంతుగా తలా ఒక చారణ హెల్ప్ చేయండి. ఎంత? చారణ ఈరి చారణని ఇయ్యలే, మళ్ళీ ఎక్కువ ఇస్తే తీసుకోను. అందుకే అడుగుతున్నా, లేవు అని అడుగుతున్నా, మీరు ఇయ్యాలని. లేవు అనే సంగతి నాకు తెలియదు. ఇది మాట వరుసకు చారణ అంటే, ఎందుకంటే చారణ అంటే తక్కువ కావాలా, మీకు ఈజీ అవుతుంది అని తక్కువ అంటున్నా. సరే, తలా ఒక లక్ష రూపాయలు ఇవ్వండి. 1,00,000 అవుతున్నాయిగా, 1,00,000 ఉన్నాయి కదా. మీ మనసు కొద్దీ, మీ ప్రేమతో, మీ భక్తితో మీరు ఏదైనా కూడా సహాయం చేసుకోవచ్చు. మనము గాలిని ఎక్కడ పీలుస్తున్నాం, ఎక్కడ వదులుతున్నాం, ఆహారం ఎక్కడ తింటున్నాం, ఎక్కడ వదులుతున్నాం, నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఎక్కడ పోతున్నాయి అన్న ధర్మం ఎంత గొప్పదో, పుణ్యం ఎక్కడ చేస్తున్నావు అన్నదాన్ని బట్టే మారు పుణ్యం నీకు ఆవాహనం అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సేవ చాలా మంది ఏం చేస్తారంటే, గురుదేవ, నేను చాలా మంది నోటినా, గురుదేవ మేము అన్నదానం చేసినాము, పెళ్లిళ్ళు చేసినాము, దేవుళ్ళని చేసినాము, గుళ్ళు కట్టించినాము, గోపురాలు కట్టించినాము. చేసిన ధర్మం సత్యమే. ఆ చేసిన ధర్మంలోనే వ్యవహారానికి అందే ధర్మంలో చేసావా, వ్యవహార రాహిత్యమైన ధర్మంలో చేసావా అన్నదే క్లారిటీ లేదు చాలా మంది. ఇప్పుడు చూడండి, ఈ గోమాత కళ్యాణం ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం చాలా తక్కువ బడ్జెట్లో అయింది వాస్తవం చెప్పాలంటే. అంతకన్నా ముందు ఇంకా తక్కువలో అయింది, అంతకన్నా ముందు ఇంకా తక్కువలో అయింది. సంవత్సరం పెరుగుతుంది, బడ్జెట్ పెరిగిపోతుంది. ఈపులు కుట్టువాటని ఇంకా అయింది ఈసారి పైసలు. ఒక 10 సంవత్సరాలు మట్టి పనికి పోయి మట్టి గంప మోస్తే కూడా తెగనంత పైసలు అవుతుండే. ఇప్పుడు మళ్ళీ బొంబాయి కానీ ఓవలేగానే నేను పని చేయనీకి. అందుకే మీరందరూ అమ్మ ఆశ్రయానికి వస్తున్నారు, అమ్మ చలవ కోరి వస్తున్నారు, అమ్మ ప్రేమను కోరి వస్తున్నారు. మీరు నా కోసం వస్తలేరు, మీకు తెలియదు, ఇది అజ్ఞానం. నన్ను ఒక డమ్మీని చేసి కూర్చునబెట్టింది అమ్మ. సరే, నా వాక్కును అనుసరించి వస్తున్నా, నన్ను ఒక డమ్మీని చేసి పెట్టింది. నాలో ఆకర్షణ, నాలో ప్రేరణ, నాలో ఉన్న ఉత్కృష్టమంతా కూడా అమ్మనే. నా జీవకళలని అమ్మనే. అమ్మ ప్రేమలో, అమ్మ చలువలో, అమ్మ చలువ కోరి మీరు వస్తున్నారు కాబట్టి, అమ్మకై వస్తున్నారు కాబట్టి, అమ్మవారిని మీరు చేసేటటువంటి వైభవం, అమ్మవారికి మీరు ఇచ్చే తోడ్పాటు ఎంత రవ్వంత, అణువులో సూక్ష్మాతి సూక్ష్మమైన అణువంత, అణువులో అణువంత మీరు ఇచ్చేది 10, 20, 30 ఎంత అయినా కానీ అమ్మ ఇవ్వదలిస్తే హరిహర బ్రహ్మలనే పావనం చేసింది అమ్మ. అమ్మ సత్యం, అమ్మ యొక్క శక్తిని, అమ్మ యొక్క మహత్తుని, అబ్బా, అంతటి పరమపదం మీకుంది కాబట్టి సహాయానికి వెనకాడకూడదు, శ్రమకు వెనకాడకూడదు. హృదయం తెంచుకొని దిల్ కోల్కే హెల్ప్ కర్నా. అర్థమైందా? ఏమర్థమైంది చెప్పురి? పైసలు ఈ రాంటుండే. ఇప్పుడు తప్పుగా అనుకోకండి, కొంచెం అట్లా మాట్లాడాలని మాట్లాడుతున్నాం, ఏమనుకోకండి. ఇది గోమాత కళ్యాణం గురించి మీకు చెప్పాలని అమ్మ ఆదేశించింది, చెప్తున్నా. తప్పకుండా రారి. పోయిన సంవత్సరం ఏమైపోయిందంటే, మా ప్రియ భక్తులే 2023వ సంవత్సరంలో నాతో మంత్రదీక్ష తీసుకొని ఉపదేశం తీసుకున్న నా ప్రియ భక్తులే 9 మంది మిస్ అయినరు. నా భక్తులు ఇప్పుడు మా వాళ్ళు ఈ వీడియో చూస్తారు. వాళ్ళకి ముందే చెప్పిన, మీరు రావాలప్ప, అమ్మకాడ మీరు దీక్ష తీసుకున్నారు, అమ్మలో సగ శక్తి మీకు ఆవాహనం అవుతుంది, మీరు రావాలంటే 9 మంది మిస్ అయినరు. చెప్పంగా కూడా మాయలో పడిపోయినరు. ఒక ఆయన ఫోన్ చేస్తే, గురుదేవా, ఆ రోజు సొంతం మా భార్య తమ్ముని పెండ్లి ఉండే. సరే, మీ భార్య తమ్ముని పెండ్లి ఉంది, నేను కాదను. ఆ రోజు లగ్న ముహూర్తం ఉంది కాబట్టి పెళ్లి దినం ఉంటుంది, ఎవరైనా పెళ్లి పెట్టుకుంటారు, అయింది. నీవు పొద్దున్నే వచ్చి ఈడ అమ్మ కంట్లేవాడి, అమ్మకు దర్శనమై, స్వామికి దర్శనమై, స్వామి కంట్లేవాడి, గోమాతకు 2 అక్షింతలేసి పో. నేనేం గుంజగట్టేసిండ్రీడా? లేదా పో, నీవే పెళ్లి పెద్ద నిలబడి చేయప్ప అన్నారా? గురువుకు మాన్యత ముడుతుంది కదా, గురువుతోటి మాట నిలబడుతుంది కదా. ఇట్లా ఉండరు చూడు మాయాలోకం.
మిమ్మల్ని మాయలో పడేస్తాం మేము, మీకు తెలియదు అది. నేనైతే కొంతమందిని పూర మాయలో పడేస్తుండా ఈ మధ్యలో. ఆ. ఉమ్, ఉమ్, ఉమ్. సనాతన ధర్మంలో ఇన్ని ఆ, ఇన్ని జీవరాశులు ఉండయి కదా. గాడిదలుండయి, బర్రెలుండయి, పందులుండయి, కుక్కలుండయి, నక్కలుండయి. గోవుకే ఎందుకు ప్రాధాన్యం ఇచ్చిందని దాన్ని డౌట్. అవునా? ఇప్పుడు మీరందరూ మనుషులే, మీరందరూ యోని అందే పుట్టారు, అప్పలకే పుట్టారు, అమ్మలే కన్నారు. నన్ను అప్పనే పుట్టించిన, అమ్మనే కన్నది. నన్నెందుకు ఇడ కూర్చున్న పెట్టిండ్రు, మీరెందుకు అడ కూర్చున్నారు? టెల్ మీ, బోలో. समथिंग इज स्पेशल इन मी. ओके, कुछ तो है मेरे अंदर. गड़बड़ है, अच्छा है. हाँ, ఏదో ఉందనే కదా మహత్తు. అట్లా ఇప్పుడు నీవు గొప్పోడవని చెప్పడం, నేను గొప్పోడని చెప్పడం అనేది మన ఇద్దరి మధ్య లేదు. లాజికల్ టాపిక్ ఇది మన ఇద్దరి మధ్యన. గోవు విశ్వమాత అని, గోవులో ఉండేటటువంటి లక్షణాలని ఒకరి ఇద్దరు చెప్పింది గాను కాదు. సనాతన ధర్మంలో పురుడు పోసుకొని జటను ధరించి నిరంతర అగ్నికార్య ప్రజ్వలనతో ఉండేటటువంటి కోట్ల మంది ఋషులు, మునులు, అనేకులు, కొన్ని కోట్ల మంది సాధువులు ప్రతిపాదన చేసిండ్రు ఇది. నిన్న అన్నారు, మొన్న అనలేరు అనికి లేదు కదా. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అన్నారు. అందులో కొన్ని కోట్ల మంది ఋషులు అన్నారు గోవు గొప్పతనం గురించి. మరి ఎందుకు అన్నారు అని అడిగితే ఏం చెప్పాలి? ప్రత్యేకత లేనిదే కోట్ల మంది అన్నారా? ఏం ప్రత్యేకతనా? ఇప్పుడు నీకు అర్థం కావాలనా, అందరికి అర్థం కావాలనా? నీకు అర్థమైందా? ఏం అర్థమైంది చెప్పు. ఏంది చెప్పు. భూప్రపంచంలో పిల్లల్ని కని పాలిచ్చే జీవరాశులు ఉన్నాయి, గుడ్లు పెట్టి గుడ్లను పొదిగి పిల్లల్ని తీసే జీవరాశులు ఉన్నాయి. అవి పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, రెండిట్లో ఉన్నాయి. అందులో మానవ జన్మ ఒకటి ఉత్కృష్టమైన జన్మ. మన జన్మ అంటే అన్నిటిలోకెల్లా డెవలప్డ్ బర్త్ మనది, అభివృద్ధి చెందినటువంటి జన్మ మనది. మానవ జాతి సమూహంతో, సర్వజీవరాశి యొక్క జాతి సమూహంతో ఏ జీవరాశికైనా పుట్టంగానే వేరేది తినబెట్టినా, వేరేది తాపినా కెమికల్ రియాక్షన్ అయి చచ్చిపోతారు. శరీరంలో పొసగవు. బాడీ అడాప్ట్ చేసుకోక ఆటోమేటిక్గా మన జన్యులోపం అనేది వికటించిపోయి మనిషి యొక్క శరీర నిర్మాణ ధర్మానికి అనుకూలమైనటువంటి కణజాల శక్తి అంతా కూడా చచ్చిపోతుంది. అప్పుడు ఈ గూటిలో చిలక ఎగిరిపోతుంది, ఈ గూటిని, ఈ బొందెని తీసుకుపోయి బొందల వాడేస్తారు. అలా మనిషి పుట్టిన తర్వాత తల్లిపాలు తాగితే శారీరక అమరికకు సంబంధించినటువంటి జీవ పోషణం అంతయు కూడా సత్యంత వరకు, ఆ మనుష్యుడు సత్యంత వరకు, ఎముకలో ఎముక, నరములో నరము, కండలో కండ, రక్తంలో రక్తం, చమురులో చమురు, చీములో చీము, ప్రతి దాంట్లో కూడా 3 ఆవరణాలు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 3 లేయర్స్ ఉంటాయి. అన్నింటికి అనుకూలమైనటువంటి ఛందస్సుతో శక్తిని సమకూర్చేటటువంటి పాలు తల్లిపాలు. తల్లిపాలలోనే ఆ పరిపూర్ణత వస్తుంది. నీవు డబ్బా పాలు దాపుతావా, ప్యాకెట్ పాలు దాపుతావా, పౌడర్ దాపుతావా, సెర్లాక్ తినబెడతావా, ఏమి తినబెట్టినా 1 లేయర్ వరకే ఎనర్జీ పాస్ అవుతుంది, మిగతా 2 లేయర్స్ డౌన్. మనిషి లొటపీస్ కట్టేలాక మనిషి. కానీ సర్వ ఉన్నతమైనటువంటి కళలతో పటిష్టంగా జీవుడు తయారు కావాలంటే పుట్టంగానే తల్లిపాలు పట్టాలి. అట్ ద సేమ్, తల్లిపాలు తాగగా జీవ నిర్మాణం అంతయు పరిపూర్ణం ఎట్లా పెరుగుతుందో, జీవితాంతం ఆ శరీరానికి ఎంత సమున్నతమైన శక్తి వస్తుందో పోషణ ఒక్క ఆవు పాలతోనే అందుతుంది. ఒక్క ఆవు పాలతోనే ఆ తుష్టి పుష్టి 2 అందుతాయి. అలా ఒక్క మానవుడికే కాదు, నువ్వు ఏ జీవరాశికి పోసినా వికటించని ఏకైక పాలు ఆవు పాలు. ప్రపంచంలో నువ్వు సీమకు కూడా పోయి, డైనోసార్కి కూడా పోయి,
పుట్టంగానే తల్లి పాలతో సమానంగా పాలు దాపితే కూడా వికటించకుండా మైక్ బంజి వికటించకుండా ఆ జీవం పరిపూర్ణంగా పరిణమిల్లాలన్నా ఒక ఆవు పాలే శ్రేష్టం. విశ్వానికే తాపడానికి పనికొస్తుంది. అందులో దేవతలు, దయ్యాలు, భూతాలు, రాక్షసులు, అది సూక్ష్మ భౌతిక, ఆది భౌతిక, ఆది దేవిక, 3 రకాలుగా ఉండేటటువంటి అందరికీ, మనకు, అన్ని జీవరాశులకు, పక్షులకు, అందులో చేపలకు, ఏవిటికన్నా సరే తాగగలిగిన ప్రతి జీవికి ఆవు పాలను పోస్తే వికటించకుండా, సైడ్ ఎఫెక్ట్ రాకుండా అన్ని సస్యశ్యామలంగా పెరుగుతాయి. కాబట్టే ఆవు పాలని పాలు అనలేరు, అమృతం అన్నారు. ఇదొక్క ఉదాహరణ చాలా అందరికి అర్థం కానికంటే. ఇలా చెప్తే 100 ఉండయి. గోవుని ఎందుకు విశ్వమాత అన్నారు, ఎందుకు అంత గొప్పగా చూసిండ్రని. దాంట్లో కూడా కొన్ని మధ్యన నాటు ఆవులు, కొన్ని జెర్సీ ఆవులను కూడా వస్తున్నాయి కదా. గోవుకు 3 లక్షణాలు ఉంటాయి. 3 రాత్రులు 3 పగుళ్ళు కుండపోతగా వర్షం కురిసిన తడవగలిగి బ్రతికిందే గోవు. 3 రోజులు కనీసం ఎనికంత నీడలేని ప్రదేశంలో నిట్టు నిటారు ఎండలో కట్టేసిన తరువాత ఎండకు తట్టుకొని బతకగలిగిందే గోవు, నీళ్లు లేకుండా, మేత లేకుండా. 3 రోజులు 3 రాత్రులు 3 పగుళ్ళు, ఒక్క సెకండ్కి ఒక 100 కిలోల మంచు కురిసే ప్రదేశంలో కూడా నిట్టు నిలారం కట్టేసినా కూడా బతికిందే గోవు. అదే భారతీయ సంతతి. వాతావరణ ప్రతికూల పరిస్థితులకు సై అంటే సై అని తట్టుకొని అన్నిటికీ గట్టిగా నిలబడిందే గోవు. ఒకరోజు నీళ్ళు పెట్టకుంటే 2 రోజు చచ్చిపోయేది గోవు కాదు. గో సంతతిలో మన వాళ్ళు మంచి చెప్పిరు. మన గోవు చాలా గట్టిది. భారతీయ సంతతికి చెందిన గోవు. అందులో మన పల్లెటూరులో పోటీ తిరిగి ఆవుని సెల్కావు అంటారు. సెల్కావు. మన సెల్కావులు ఇంకా గట్టివి. సింహంను సైతం ఎదిరిస్తాయి. మన వాళ్ళకి పరుసం ఎక్కువ ఉంటుంది మన ఆవులకు. ఈ సిటీలో నుండి ఆవులకు లేకుంటాయి, వేస్ట్. ఎప్పుడు ఘాటికి గాడిదని కట్టేసినట్లు కట్టేస్తారు అంతే. ఆవు లక్షణం ఏం చెప్పారు మనకు భారతీయ సంతతిలో? ఆవు 3 పొలిమేర్లు తిరిగి రావాలంట మేతకు. 3 పొలిమేర్లు తిరిగి రావాలంట. 3 పొలిమేర్లు కాదు, 3 ఫీట్లు కూడా దాటిపోతలేదు సిటీలలో. కట్టేసే ఉంచుతారు. ఇప్పుడు నన్ను కూడా చాలా మంది అంటారు, గురుదేవ ఈ జీతగాళ్ళతోటి గాసగాళ్ళతోటి ఎందుకు ఏగుతావు, మీకు ఏం కావాలంటే అది పంపిస్తాం, రోజు ఈయన ఎవరో ఇద్దరు పెట్టి కాపీ అంటారు. వాయపు ఆ పాపం నేను కట్టుకోలేను నాయన. అంటే అనుచితమైనటువంటి ఆంక్షలు పెట్టి, అకారణమైనటువంటి ఆంక్షలు పెట్టి ఒక ఇల్లాలిని వంటింటికి పరిమితం చేసిన పురుషుడు పాపి. గొడ్డును ఘాటికి గట్టేసి మేతేసి ఆనే సాగదీసినోడు యజమాని కూడా పాపి. విద్యార్థులను నిర్బంధనం చేసి ఒకే సబ్జెక్టు మీద లాక్ చేసినటువంటి ఉపాధ్యాయుడు కూడా పాపి. ఇట్లా కొన్ని లక్షణాలు ఉన్నాయి మౌలికంగా. ఈ పాపం నేనెందుకు కట్టుకుందునప్ప, గోవులనంత ఇడిచి ఎక్కడన్నా కొడితే ఎక్కడన్నా ఒక్కొక్క నేను ఆ పాపం చేయనని చెప్పిన 5 ఏళ్ళ కింద. అప్పుడు గాసగాలు దొరకకుండ్రి. బిజ్జారంలో ఎవరన్నా గాసమ్ముండ్రు అప్ప అంటే, మేమా నీతోనా గాసం చేయాలనా అంటుండ్రి. ఆ టైంలో అర్థమైందా? ఇండియన్ కౌ స్పెషాలిటీ తెలుసా? ఏమనాలే? ఇండియన్ కౌ అనాలనా? ఓడెవడు ఇంగ్లీష్ వాడు అన్నా ఇట్లా అక్కడ కంపగాల. మన భారతీయ సంతతిలో పెద్ద పులి ఇండియన్ టైగర్లో స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు మనకు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వాళ్ళు కూడా చెప్పిండ్రు దాని గురించి. డిస్కవరీ వాళ్ళు కూడా డిక్లేర్ చేసిండ్రు. దానికి ఉన్న ప్రత్యేకత, భారతదేశంలో గోవుకున్న ప్రత్యేకత, అద్భుతమైన ఆహార్యం. ప్రపంచంలో ఏ జీవజాతులతో, ఏ జీవ జంతువుతో కూడా కంపేర్ చేయలేం. అది ఈ నేల మీద ఉండేటటువంటి పౌరుషం, ఈ నేలకు ఉండేటటువంటి లక్షణం మన భారత భూభాగానికి ఉండేది. గ్రేట్ అండ్ వండర్. ఇంకో విషయం చెప్పనా, మన ఇండియన్ పికాక్స్ అంటే మన భారతదేశం నుండి నెమళ్ళలో కూడా ఒక విచిత్రం ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా నెమళ్ళు ఉన్నాయండి, భారతదేశంలో ఒకటే లేవు. భారతదేశం నుండి నెమలికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది చాలా మందికి తెలుసో తెలియదు. నెమలికి ఈ తల మీద కొన్ని ఇట్లా ఈకల్లాగా ఉంటాయి. భారతదేశంలో ఉండేటటువంటి నెమలి యొక్క శిరస్సు మీద ఉండేటటువంటి తలకుచ్చులకు
శ్రీకృష్ణుని యొక్క వర్ణము అందులో నామంతో కూడి ఉంటది. ప్రపంచ దేశాల్లో ఏ నెమలిలకు అవి లేవు. మీరు కావాలంటే జూ పార్క్ పోయి పట్టుకొని చూడుర్రి. అవునయ్యా? పింఛం కాదు, శిరస్సు మీద ఉంటది. తలకుచ్చు ఈకలు అంటారు దానిని. అట్లా ఎన్నో ఉన్నాయి. ఇంకొక విషయం, మన 18 పురాణాల్లో ఒక పురాణంలో మాక్సిమం 2000, 3000, 8000 అబోవ్ శ్లోకాస్ ఉన్నాయి, మంత్రాస్ ఉన్నాయి. 1000, 100గా 1000 అట్లా 18 పురాణాలు, అందులో ఉపనిషత్తులు, మళ్ళా దాంట్లో వేదాలు, వేదాలలో ఉపవేదాలు, స్మృతులు, దాంట్లో ఎన్నెన్నో ఉన్నాయి మనకు శాఖలు. మళ్ళా కొన్ని ఎన్నెన్నో అసలు విచిత్రమైనటువంటి మంత్రతంత్ర గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకే అంటే ఒకే పీరియడ్లో రాయబడతాయా? ఒకే యుగంలో రాయబడతాయా? అవతల వాళ్ళు ఒక బుక్ రాసుకోవడానికి ఒక టైం సెట్ చేసుకున్నారు. మా 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 గురువు ఈ టైంలో వచ్చిండు, ఈ టైంలో రాసిండ్రు, మాకు ఆ దేవుడు చెప్పిండని. మనవి ఏ టైంలో రాసి ఉంటారు, ఎన్నిసార్లు రాసి ఉంటారు, ఎన్ని లక్షల సంవత్సరాలు రాసి ఉంటారు ఇన్ని గ్రంథాలు రాయడానికి. ఎంత పెద్ద రీసెర్చర్స్ మన వాళ్ళు కదా. గ్రేట్ అసలు కదా. ఇన్ని చూసినాం కదా. ఇప్పుడు మన వాళ్ళ పరిస్థితి ఏమైంది తెలుసా? వినాలే. ప్రతి యువకుడు మూతి మీద మీసం మొలుస్తున్న వాడిని యువకుడు అంటారు. మీసాలు తెల్లగైనోళ్ళని యువకులు అంటారా? చెప్పండి, అంటారా? నా మీసాలు తెల్లగా ఉన్నాయా, కరే ఉన్నాయా? సో నేను ఇప్పుడు యువకున్నే, ముసలోన్నే? ఊకుండాయా, నేను ముసలోన్ని. శరీరానికి యువకుణ్ణి, జ్ఞానానికి వయోవృద్ధుడను. అవునా? మీరు శరీరానికి యువకుడవా, జ్ఞానానికి యువకుడవా? జ్ఞానానికి. శరీరానికి యువకుడవు, జ్ఞానానికి చైల్డ్, చిన్న పిల్లగాడవు. రియలీ యువర్ మెచ్యూర్డ్ లెవెల్స్ ఇస్ లో. చాలా తక్కువనే మీ మెచ్యూర్డ్ లెవెల్స్. జ్ఞాన విభాజం ఎట్లా చూసేవాళ్ళు ఆ కాలంలో ఒక యువకుని అంటే, వానికి ఒక బొమ్మ ఏమనేవాళ్ళు, డ్రాయింగ్, పిక్చర్. గురుకులాల్లో టెస్టులు చేసేవాళ్ళు అప్పుడు. ఆ బొమ్మని వాడు ఏ కోణంలో గీస్తున్నాడో వాని మెచ్యూర్డ్ లెవెల్స్ టెస్ట్ చేసేవాళ్ళు. పిచ్చి పిచ్చి గీసిననుకో వీడు పిచ్చి వెదవా, పర్ఫెక్ట్ గీసిననుకో ఈజ్ బెటర్ పర్సన్. కొంచెం అటు ఇటు కాకుండా ఒక యాంగిల్లో గీస్తే జర్ర పనికొస్తారు అనుకునేవాళ్ళు. మీకు అట్లా పరీక్షలు పెట్టి మంత్రాలు ఇవ్వాలి నేను. అలాగే ఇప్పుడు మీ మెచ్యూర్డ్ లెవెల్స్లో అంటే మీరున్న దాంట్లో ప్రతి యువకుడు, భారతదేశంలో ఇప్పుడు ఉండే ప్రతి యువకుడు, ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర, ఆ కర్ణాటక, మధ్యప్రదేశ్ ఈ వల్ల కాదు, భారతదేశం మొత్తం, మన భారతదేశం ఏదైతే ఉందో, భారతదేశంలో ఉండే ప్రతి యువకుడు కూడా సనాతన ధర్మంలో ఉండేటటువంటి వైదిక ధర్మాన్ని ఎదమినేసుకొని కాల్చుకునేటంత ధైర్యంతో ఉండాలి. ఎదమిన గుండెల మీద వేసుకొని కాల్చుకుంటామనేటంత ధైర్యంలో ఉండాలి. దేనికి పనికిరాని మేము, ముక్కుపడితే పానం పోయేటోళ్ళం మేమేమో గొంతు ఇరుసుకొని సావని అరుస్తాము. మీరేమో సైలెంట్గా, మేమేమనంటే తాన అంటే తందన 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 తందన, తన 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 తందన తన తన తందన అంటారు. చెప్తేనేమో అబ్బబ్బబ్బబ్బ స్వామి ఎంత గొప్ప చెప్పా, ఎంత గొప్ప చెప్పా అంటారు. చెప్పుకం గొప్ప కాదు, ఆచరణ గొప్ప. పాటిస్తారా మీరందరూ? బొట్టు పెట్టుకున్నాం కదా స్వామి ఇంత పెద్దగా, మళ్ళీ పాటిస్తలే నాను. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విచిత్రమైన అంశం ఏంటంటే, తనను తాను తెలుసుకోకపోవడమే విచిత్రం. అన్నిటికన్నా విచిత్రం ఇది. దీన్ని మన ఋషులు ఛేదించారు. అందుకే ఆత్మజ్ఞానం మొదలైంది మన లోపల. ఆత్మచింతన, ప్రశ్న ఆనే పుట్టింది. అద్వైతం అట్లే పుట్టింది చూడండి. శంకర భగవత్పాదుల వారు ఆ ప్రయాణం ఆనే స్టార్ట్ అయింది. తనను తాను ప్రశ్నించుకోవడంతోనే పుట్టింది మన జ్ఞానం. తనను తాను తెలుసుకోకపోవడం ఎంత విచిత్రమో, తనను తాను ఉనికిలోకి తెచ్చుకోవడం కూడా అంతకన్నా పెద్ద దౌర్భాగ్యం. హిందువుల పరిస్థితి అదే ఇప్పుడు.
వెనకటికి మా యప్పకు మా 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 తండ్రికి 3 బారాల మీసాలు ఉన్నావని చెప్పుక తిరిగిండంట. ఇంటికి వస్తే జానెడు కూడా లేకున్నావంట. హిందువుల పరిస్థితి అదే ఇప్పుడు. మా ఋషులు గొప్పోళ్ళు, మా దేశం గొప్పది, మా దేశం ఆయుర్వేదం ఇచ్చింది, మా దేశం యోగా నేర్పింది, మా దేశం ఇది నేర్పింది, అది నేర్పింది. ఓడే ఆచరిస్తలేకుంటాడు ఆడ. కదా? అది. ఇక వెళ్ళి పడుకుందాము. పడుకొని నిద్రపోదాం. సాయంత్రం వాక్కుకొచ్చి అడిగిన వాళ్ళెవరు కూడా ఉదయం అడగొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను సాయంత్రం మీకు ఈ కుంకుమ ఇచ్చి అంటే బొట్టిచ్చి ఏ మనసుతో ఏ ప్రసన్నతో మీకు ఆ శుభమని వాక్కిస్తానో అది నాకెరక, అమ్మకెరక. నేను ఆల్రెడీ మీకు వరం ఇచ్చిట్ట. మళ్ళీ రిఫైన్డ్‌గా అడిగిండ్రనుకోండి, ఈ వారం, ఆ వారం 2 కొట్లాడతాయి. మళ్ళీ ఒక వారం ఎక్కబెరుగుతది మీకు టైం. ఉదయం లేసి స్నానం చేసుకొని మళ్ళీ అమ్మ దర్శనం చేసుకోర్రి. మంచి ఇంత టిఫిన్ పెడతారు. టిఫిన్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి. మళ్ళా కావాలనుకుంటే మళ్ళా వారం వచ్చి మళ్ళా అడుగుదురు. ఈ మధ్యలో ఒక విచిత్రం ఏమైందంటే బాగా చెప్తా, బాగా వినండి. నడుస్తుందా? అది హ్యాక్ అవుతుందేమో చూసినావా? అది వివో ఫోన్ తొందరగా వేడెక్కుతుంది. చూడు. ఒక కామెంట్ వచ్చింది ఒక వారం కింద యూట్యూబ్లో మన వీడియోస్కి. మా పిల్లలు తెచ్చి చూపించిండ్రు. స్వామి 5 ఓరలు తిరగమంటాడంట, ఓరం రమ్మంటాడంట. అంటే ఓరం వచ్చి టెంకాయలు కొనుక్కుంటే అమ్మడవోనికేనా? ఓరం వచ్చి దీపాలు కొనుక్కోనీకేనా? అంటే ఎకనామికల్‌గా అండ్ ఏదో ఏదో పెట్టిండు ఆయన. నాకు ఇంగ్లీష్ పదాలు రావు పాడుగాల. నేను పరిషాన్ అయిపోయినా. ఏదో ఫినాయిలో యాదో ఒకటి పాడుగాల. నాకు ఆ ఆలోచన కూడా లేదు వాస్తవంగా. ఆయన కొత్త ఆలోచన తెచ్చిండు నాకు. నయం మంచి సలహా ఇచ్చిండు అబ్బాయి. మాకు ఆలోచన కూడా లేదు. మంచి సలహా ఇచ్చిండు. వాడుకోవచ్చు మనం ఇంకా. నేను 5 వారాలు ఎందుకోసం తిరగమంటా మిమ్మల్ని? ఎందుకోసం తిరగమంట? మీ మంచి కొరకే. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తా, సమాధానం చెప్పండి. ఏదో ఒక శారీరక అంతర్గతమైన రోగంతోనో హాస్పిటల్‌కి పోతారు. వాడు నెల రోజులు కుక్కలాగా ఉండమంటే ఉంటారా? ఉండరా? ఒక డాక్టర్ నెల రోజులు బెడ్ మీద ఉండమంటే కుక్కలాగా పడతామా? పడమా? పడతామా? ఫ్రీగా పెట్టి తోలుస్తాడా? ఏమన్నా పైసలు తీసుకుంటాడా? డబ్బులు ఇస్తామా? ఆడ నెలలు వారాల తరబడి సూదులు గుచ్చుకొని, మందులు ఎక్కించుకొని, గ్లూకోజులు ఎక్కించుకొని, స్కానింగ్లతోటి, ఎక్స్‌రేలతోట ఇన్నిటితోటి బాధితుడైనటువంటి మానవుడు ఒక 5 రోజులు పుణ్యక్షేత్రం రానికనే ఇంత కామెంట్ పెడితే మనిషి ఎంత అధోగతిలో ఆలోచన చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని రమ్మంటుంది ఒక పుణ్యక్షేత్రానికి. ఇక్కడ ఆరో లెవెల్స్ ఎంతవరకు డెవలప్ అవుతాయి? ఆయన జీవఛందస్సు ఎంతవరకు వికాసితం అవుతుంది? ఆయన జ్ఞాన పరిభవం ఎంతవరకు యాక్టివేట్ అవుతుంది? కర్మఫలం ఎంత పోతుంది? రాతఫలం ఎంత పోతుంది? ఆయన వెనకాల బ్లాక్ మ్యాజిక్ ఉంటే ఎంతవరకు డౌన్ ఫాల్ అవుతుంది? ప్రతిదీ మేము టెస్టులతో కొలుస్తాం ప్రతిరోజు ధ్యానంలో ఉండి. ఇంత లాభం ఇక్కడ దొరకంగా 5 ఓరలు రమ్మంటే డబ్బుల కోసం రమ్మంటున్నాడేమో. అరే ఈ ఆలోచన లేదు నాకు, నిజం చెప్తున్నా. మోటు ఏమంటారు పెద్ద మనుషులు అంటే, ఎక్కడన్నా పోయినా ఒక 5 ఓరలు తిరిగితే దాని ఒలసక్రం ఇంకికైతుంది అంటారు మోటుగా. అదే పద్ధతిలో నేను తిరగమంట కానీ నాకు ఆ పైసలు తెలియదు, ఆ పాడు తెలియదు. ఇట్లా ఆలోచన చేస్తారు చూడు ఈ మధ్యలో. నేను కూడా ఏం చేస్తా, ఒకటే వారం ఫోటోలు ఇక నడుగురు మళ్ళా రాకురా అని చెప్తా. మళ్ళీ ఏం చేస్తావు? వాళ్ళతో నిందలబడే బదులు వాళ్ళు ఓరం వచ్చి టెంకాయ కొంటారా 100 రూపాయలు, 150 రూపాయలు. అట్లా 5 ఓరలకి ఎంత అయితే 1000 రూపాయలు అవుతుంది అనుకుందాం. 5 ఓరలు ఈచ్ 1% 5 వీక్స్కి 1000 అయితే ఒక 200 మంది వస్తారు అనుకుందాం. 200 మందికి కల్పించి ఒక 2 లక్షలు అనుకుందాం. అవునా? 2 లక్షలు అనుకుందాం. అవునా? సరే కొట్టకపోయినా రఫ్లో ఒక లెక్క వేసుకుందాం. 2 లక్షలు అనుకుందాం. కానీ నిజం చెప్తున్నా, బాగా వినండి. ఇప్పుడు ఈ సెకండ్ ఇప్పుడే నేను అమెరికాలో ఉండే మా భక్తుడు ఒక ఆయన శ్రీకాంత్ రెడ్డి అని ఫోన్ చేస్తే 2 కోట్లు పంపిస్తాడు ఒకే సెకండ్లో. 2 కోట్లు. ఇది ఎక్కడ అది ఎక్కడ? లేరనుకున్నారా మాకు భక్తులు? లేరనుకున్నారా మాకు దాతలు? అంటే మీ ఈ చిల్లర సొమ్ముకా మేము ఆశపడేది? మీరు అదే 2 కోట్లు గెయిన్ చేయనికి ఎన్నో రోజులు తిరగలే.
ముసలిగా అయిపోతారు. ఈ వీడియోలు అన్ని చూసినోళ్ళు మాత్రం అట్లా కామెంట్ పెట్టారు సార్. ఇక్ కాకపోతే కొంతమంది బయట ఆ అబ్బాయి కమ్యూనిటీలో ఉంటారు కదా. ఇక్కడికొచ్చిన అబ్బాయే. అబ్బాయి ఇక్కడికొచ్చిండు. నాకర్థమైంది ఎవరు కామెంట్ పెట్టిండ్రో, ఆయన ఎందుకోసం పెట్టిండ్రో నాకర్థమైంది. ఆ మాత్రం గణించి, గుణించలేకపోతే నేనెందుకు? నాకు గురుత్వం ఎందుకు? కాకపోతే నేనేమంటున్నా కామన్‌వెల్త్‌తో ఆలోచన చేయండి. హాస్పిటల్స్ చుట్టూ తిరగమా? కోర్టుల చుట్టూ తిరగమా? పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరగమా? అరే ఒక దేవాలయం కాడికొస్తున్నారు. గోవులు, సాధువులు, యాజ్ఞిక ధర్మం నడిచేటటువంటి ప్రదేశం, నిరంతరం అగ్ని అఖండ జ్యోతులతో వెలిగే పుణ్యక్షేత్రం, పవిత్రమైన క్షేత్రం ఇది. నేను ప్రతి వీడియోలో చెప్తా. నన్ను నమ్మి రాకండి అబ్బా! అమ్మని నమ్మి రారండి అని చెప్పేసి. అట్లా దాన్ని అట్లా అన్వయం చేసుకోవాలే గాని, నా కోసము, నా మీద అనుకుంటే అది ఎంత తప్పైతది చెప్పండి. వాస్తవమా కాదా? అది. పొరపాటున మీరు కామెంట్‌లు పెట్టారు. బాధ చెప్పనీకి రాదు మళ్ళా. ఆ! తెలిసినంత మటుకు నేను వచ్చినప్పటి నుంచి మాత్రం ఆ! ఇక్కడ చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరికి ఈ గుడి గురించి ఎంత నాకు తెలిసినంత మటుకు అంత మటుకు చెప్తున్నాను. అందరికీ రండి, స్వామివారి దగ్గరికి కాదు అమ్మని కొలుచుకోండి, అమ్మని నమ్మండి. స్వామి వద్దా? ఏమైనా ఇదే స్వామి వద్దా? స్వామిని నమ్మండి ఆ! కాదంటే కానీ స్వామి డాక్టర్ కాదు. ఆ! స్వామివారి దగ్గరికి వస్తే మీకు పరిష్కారం దొరుకుతుంది కానీ మొత్తం ఆపరేషన్ చేస్తారు, కొన్ని పేషెంట్ తీసుకురండి అని మాత్రం అట్లా చెప్పట్లేదు. ఇక్కడ ఒక పాజిటివ్నెస్ ఉంది, మీరు వస్తే మీరు మంచిగా అవుతారు. ఆ! అంటే మీరు కూడా చెప్పారు సార్, నన్ను అనుకుంటే మీరు బాగుపడరు, అమ్మని అనుకోరు అని చెప్పారు మన మీరేనా? చెప్పకనే చెప్పిన ఆ మాట గాని దాంట్లో ఇంకొక అర్థం కూడా ఉంది. అది జర కొంచెం సాధన బలంతోటి మంత్రజ్ఞానంతో ఆలోచన చేసినోళ్ళకి నా మాట అర్థమైతది. వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే మై టాకింగ్ ఈస్ టోటల్లీ ఇన్ మంత్ర కంపారిజన్. నా మాటలన్నీ కూడా అందులోనే ఉంటాయి. అది తురీయావస్థలో వచ్చేటటువంటి శబ్దార్థాలు అవి మీకు అర్థం కావు. అర్థం అయినప్పటికిని ఆ అర్థానికి మళ్ళా ఇంకొక ఉపార్థం చేసుకోవడం కూడా గొప్ప యోగం. ఆ యోగం ఎన్నటికి రావాలే, ఆ అర్థం ఎన్నటికి రావాలే మీకు ఏం కావాలే గాని ఒకటే మాట సింపుల్ షార్ట్ కట్. అనుసరణీయమే మీకు ధర్మం. అనుసరించండి. పీఠాన్ని అనుసరించండి. స్వామిని ఫాలో కండి. జీవిత పర్యంతం వరకు స్వామిని ఫాలో కండి. మీకు ఇంకా చాలా లాభాలు జరుగుతాయి. జీవితంలో ఇంకా సమున్నతమైన జ్ఞానాన్ని పొందుతారు. ఋషివాక్యం ఎంత గొప్పదంటే మీకు బాగా చెప్తా చూడండి. వెనకతలకి ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక అంధుడు అంటే పుట్టుతోనే గుడ్డి. ఆయన సైగలతోటి, సూచనతోన పనులు చేసుకుంటున్నాడు. ఏదన్నా శబ్దం వినబడితే శబ్దం పోటి, సూచనల ప్రకారంగా పోతుండు. పుట్టుగుడ్డోడు గదా! అట్లా పనులు చేసుకుంటూ కొత్త ప్లేస్‌కి పోయిండు. పాత ప్లేస్ అయితే ఆయన మొత్తం తెలిసుంటవి ఆయనకి ఏడ ఏమున్నాయని. ఒక కొత్త ప్లేస్‌కి పోయిండు. కొత్త ప్లేస్‌కి పోయిన తర్వాత ఏం చేసిండాయన, పక్కన ఒక బురద కుంట ఉంటే, ఆ బురద కుంట సమీకరించి దగ్గరికి పోతున్నాడు. ఇంకా జస్ట్ ఒక స్టెప్ అయిపోతే బురదలో పడిపోతాడాయన. అప్పుడు ఎక్కడనో ఒక ఆప్తమిత్రుడు, ఎన్నడో ఆయనకొక బాల్యమిత్రుడు, ఎన్నడో ఎప్పుడు పరిచయమైండో, ఏ సందర్భంలో పరిచయమైండో, ఒక్క ఋషివాక్యం ఆయనని ఆగు అన్నది సడెన్‌గా. ఆ పుట్టుగుడ్డోడు ఆగిండు. స్టెప్పు ముందలకేయకుండా వెనక్కెట్టిండు కాబట్టి బతికిండు. ఆ గుంటలో పడి ప్రాణాలు వదిలేవాడంట. తరువాతకి మళ్ళా ఆయనకొచ్చిన శబ్దం ఎక్కడిది? ఎక్కడి నుంటొచ్చిందంటే, ఎప్పుడో ఏదో సందర్భంలో ఒక ఋషిని కలిసి ఉంటాడు. ఆ ఋషి యొక్క వాక్కు ఆయన బ్లెస్సింగ్ అనేది ఆయనని మరణ సమయం నుంచి బయటికి తీసుకొచ్చింది. అట్లా ఉంటాయి. నిజమా? నీ లోపల కూడా జరిగిందది. చెప్పుందా? యావద్దు. మళ్ళా ఫోకస్ ఎక్కువైతది నీకింగ. అట్లా ఉంటది. మీరు కలిమాయల పోకుర్రి. ఇప్పుడున్న ఈ మనుషుల మాయల పోకుర్రి. మంచిగొచ్చిండ్రు పీఠానికి. మీకిక్కడ పాదం పడింది, బాట పడింది. ఈ బాటను పూడ్చుకోకుండా ఇట్లే జీవితాంతం వేసుకోర్రి. సల్లగా బతుకుర్రి. స్వామి మన పీఠంలో ఇది ఎన్నో కళ్యాణం సార్? వసంత నవరాత్రులొచ్చేసి 29 తారీఖు నుంచి శ్రీరామ నవమి అయిన మరుసటి రోజు వరకు ఉంటాయి. 9 రోజులు కంటిన్యూ ఉంటాయి. సహస్ర చండీ యాగం, లక్ష కుంకుమార్చన, లక్ష పుష్పార్చన, లక్ష గంధార్చన, కస్తూరి అర్చన, బిల్వార్చన ఇవి కంటిన్యూ ఉంటాయి. అంతకుముందేమో దేవి నవరాత్రులు, శారద నవరాత్రులు ఒకటి చేసేది 13 సంవత్సరాల నుంచి. ఈ సంవత్సరం వసంత నవరాత్రులు పెట్టాము స్పెషల్‌గా. ఎందుకు పెట్టామంటే ఒక దాత ముందుకొచ్చిండు. అమ్మ నేను చేయిస్తాను. ఆ 9 రోజుల యజ్ఞ శక్తిని, అర్చన శక్తిని, అభిషేక శక్తిని మాకు ధారబోయండి అని భక్తుల సహాయ సహకారాలతోనే దాన్ని ముందుకు తీసుకొచ్చినాం. ఈ 9 రోజుల్లోనే గోమాత కళ్యాణం యాడ్ అయితది 4వ తారీఖు.
హా! అంటే ముహూర్త నిశ్చయమే అట్లా అయితది. ఈ వసంత ఋతువు శుక్లపక్షంలోనే ముహూర్తం కావాలి గాబట్టి, ఆ 4 తారీఖు నాడు ముహూర్తం బాగుందని ఆచార్యులు నిర్ణయించారు. అమ్మవారి దీక్ష కూడా తీసుకుంటారా ఈ 9 రోజులు? పొలిమేర దాటి పోనట్టుగా ఉంటే తీసుకోవాలా. ఒకే తోన స్థిరంగా ఉండి చేసుకోవాలి. పొలిమేర దాటి పోనట్ల. అది మీ ఇంట్లో ఉన్నా, ఇక్కడున్నా, ఏదైనా దేవాలయంలో ఉన్నా, శ్రీశైలంలో ఉన్నా, ఎక్కడున్నా సుస్థిరంగా ఒకే రోజు 9 రోజులుండి చేసుకుంటే కొంచెం పవర్ ఎక్కువొస్తది. తొందరగా సిద్ధి అయితది. భవాని మాల హ్మ్. అమ్మవారి మాల అమ్మమాలనే. ఆల్రెడీ ఒక ఉపదేశం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంతకుముందు ఎవరో మాట్లాడారు గదా! మన పీఠంలో ఇది ఎన్నో కళ్యాణం స్వామి. గోమాత కళ్యాణమా? గోమాత కళ్యాణం. 2021, 22, 23, 24, 25. ఐదవ కళ్యాణం. అసలు మీకో విషయం జెప్పాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ముందు భవిష్యత్తులో ప్రపంచానికి ఏ కష్టమొచ్చినా, ఏ విపత్తొచ్చినా, అసలు వర్షాలే పడకపోయినా కార్యాచరణం జేయడానికి ఋషి అనేవాడు బ్రతికాలే ఋషి. జటాధారి అయి ఏకవస్త్ర ధారణతో ఉండే ఋషియే రచన చేయగలడు. మళ్ళీ ఈ గోమాత కళ్యాణం అట్లే పుట్టింది. ఇప్పుడు 2020లో కరోనా వచ్చినప్పుడు 21లో చేసినాం. మళ్ళీ అంతకన్నా ముందు ఎందుకు చేయలేదు నేను? అంతకన్నా ముందు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఏదో క్యాజువల్‌గా ధ్యానంలో వచ్చిందబ్బా ఎప్పుడో చేశామనికి కాదు కదా! అసలు ఆ మూవ్‌మెంటు అట్లా రావడము, నేను అడగడం ఏమైనా చేయనీకి నాకు ఈ అవకాశం అంటే లోక కళ్యాణం కోసం మేము తాపత్రయపడుతున్న విధి. అది మీరందరూ గమనించాలే. గమనిస్తారో లేకపోతే చివరికి నన్ను తాయితలు రాసి కట్టే మంత్రగాని కింద జత కడతారో ఏం చేస్తారో ఏమో నాకైతే రోజు నేను అదే ఫీల్ అయితా. ఇంతకు నేను ఎవరిని? చివరికి తాయితలు కట్టనీకి పనికొస్తేనే లాస్ట్‌కు ఏదో వాక్కు చెప్పనీకి ఉపయోగపడితేనే అసలు ఏంది నేను అనిపిస్తది మళ్ళా. జీవితాలు మారుతారు యా జీవితాలు మారుస్తా నేను నా జీవితం ఏమైతదో. పొద్దున ఒక మాత ఇట్లా ఉందా ఇంతకుముందు చూస్తే ఆయమని. నీవు కాదు ఒక పెద్దాయమ పడుకున్నదేమో పాపం. ఆమెను చూసి చాలా బాధ అనిపిస్తుంది. ఇద్దరు కొడుకులంట, ఇద్దరు మాట ఇంటలేరంట, ఆమెను చేరనీయరంట. కర్మ చూడండి ఇప్పుడు ఆమె వయసెంత? ఇంకా 4, 5 నెలలైతే కాళ్ళు చేతులు పని చేయనట్లయితాయి. ఆ కొడుకులంతా మూర్ఖులై ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంకా 4 నెలలు, ఇంకొక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత ఒకవేళ ఆమె ఈడికొచ్చింది, ఈ వారం గాకుండా మళ్ళా వారం, మళ్ళా వారం గాకుండా మళ్ళా వారం, 5 రోజులు గాకుండా ఇంకొక 5 రోజుల కన్నా ఆ కొడుకులను మారుస్తా నేను. వదిలిపెట్టను. వాళ్ళని మారుస్తా, కాలు మొకానికి చేస్తా. ఒకవేళ ఆమె ఈడికి రాకుంటే, ఆ వృద్ధురాలి పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళ మీద ఏదో కర్మ కూస్తున్నది. తన కడుపులో పుట్టిన పిల్లలే తనని సీదరించుకోవాలని రాత. బ్రహ్మదేవుని మీద దొబ్బుదాం. రాత రాసిండట్ల బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది? ఒకవేళ నా యోగ శక్తితో, నా మంత్రశక్తితో వాళ్ళ ఉద్దేశాన్ని మార్చాననుకోండి, ఇప్పుడు ఆ తల్లికి సేవ చేస్తారు. ఆమె ఉన్న 4 దినాలు చల్లగా పోతది. కదా! వాస్తవమే కదా! ఆ! పొద్దున ఆమెను చూస్తే నాకే బాధ అనిపించింది. పాపం అనిపించింది. ఆ! ఈళ్ళు రానియ్యరు కదా! అవును ఈళ్ళని రేపు మీరందరూ పక్కకుండే. వాళ్ళు డైరెక్ట్ వచ్చి నాతోని మాట్లాడుకోక. ఎవరు అడ్డం రాకండే. ఎవరు అడ్డం రాకండి. నిజంగా ఇది చాలా మంది బాధపడుతుంటారు. అసలు రేపు వారం నాడు ఆ ద్వారం కాడ ఎవరు ఉండకండి. మీరు నంబర్లు ఇయ్యకండి. మీరు నంబర్లు బంద్ చేయండి. ఈడ ద్వారం కాడ ఎవరు ఉండకండి. అన్ని ద్వారాలు ఓపెన్ చేయండి. నేను ఆడ కూర్చుంటా. ఇంకెవరన్నా వచ్చుకోకో ఎవరన్నా. ఓళ్ళొచ్చి నా మీన కూడా మాత్రం చిక్కులు తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉపయోగించారు. కొంచెము ఇబ్బంది అయితది. ఇప్పుడు ఏమైతదంటే సరే వాళ్ళ భక్తి వాళ్ళదండి. ఎవరిదేం తప్పు లేదు. నిజం చెప్తున్నా. అమ్మవారి సాక్షి చెప్తున్నా. ఎవరి జ్ఞానం వాళ్ళది, ఎవరి ప్రేమ వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. ఆ కాలంలో బంగారు పాత్రలో, బంగారు పాత్రలో గంధపు చెక్కలతోన ఉడకబెట్టిన పాయసం తాగినవాడు శ్రీరామచంద్రుడు. శివ శివ శివ. ఒక శబరిమాత ఎంగిలి పళ్ళు తిన్నాడని కూడా నిందించిండ్రు శ్రీరాముణ్ణి. అంటే ఆయనకు తెలియక తినలేడు, లేక తినలేడు. ఆయన పూరా బుద్ధి విహీనుడని తినలేడు. అలా
భక్తికి కొలతలు లేవు. భక్తికి విలువ లేదు. భక్తికి రూపం లేదు. భక్తికి ఏది హద్దు లేదసలు. వాళ్ళొచ్చి సడెన్‌గా కాళ్ళ మీద పడతారు. నేనేమో 2 సార్లు బొక్కబోర్ల పడి పండ్లు ఇరిగిపోతున్నాయి నావైతే. అట్లా అనుభవం చూసిండ్రు. ఇంగా ఈ వాళ్ళొచ్చి సడెన్‌గా వాళ్ళకుండే ప్రేమ, నేను చెప్పే మాటలో లేకపోతే నా రూపమో, నా ముఖమో ఏదో వాళ్ళకి నచ్చి వాళ్ళకేమర్థమైతదో ఒకామె వచ్చి కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. అంటే సన్యాసుల పాదాల మీద కన్నీళ్లు పడకూడదు. మీరేమో సంసారులైతిరి. మేమేమో సన్నాసులమైతిమి. మీ కన్నీళ్లు మా పాదాల మీద పడితే మాకు కర్మ అయితది మళ్ళా. ఇట్లా ఎన్నో ఉన్నాయి గాబట్టి ఈళ్ళని తిడతా నేను. ఏమయ్యా ఉంటారు గీ మాత్రం పాటించరేమయ్యా అన్నందుకే వాళ్ళు బాడీగార్డ్ లాగా తయారైతారిగ. వాళ్ళదేం తప్పు లేదు. ఒక వారం నేను ఇప్పుడు ఈడ కూర్చుంటున్నా. ఆడ షెడ్‌లో కూర్చుంటుంటి. ఒక మాతాజీ మొక్కనింకొచ్చింది. ఆమె గోర్లు కొచ్చగున్నయి. ఎవరినన్నా పొడసనీకి పెంచుకున్నదో ఏం పాడో. వచ్చి కాళ్ళ మీద పడితే గోరు గుచ్చుకపోయి బ్లడ్ బయటికొచ్చాయి. మోరల్ ఇన్ఫెక్షన్. మేమేమో సన్నాసులం. ఏ వంకతో గూడా రక్తం బయటికి రాకూడదు మాకు. వచ్చిందే ఎన్నో అదృశ్య శక్తులుంటాయి మమ్మల్ని కట్టుకట్టనీకే. మాదొక్క నెత్తుటి చుక్క ఎన్నిటికో ఉపయోగపడేది. అయిపాయే. ఇంకొక లాజిక్ చెప్పున్నా? ఒకరోజు నిలబడ్డా. ఒకాయన ఉరికితొచ్చి పాదాలు పట్టుకొని ఒత్తుతుంటే ఏకవస్త్రం సగం దిగొచ్చింది కిందికి. నవ్వకండి నిజం. ముదిలే ఒకటే బట్ట ఉంటది నా పెయి మీద. పూరా దిగంబరిని అయిపోతే ఏముంటది? అంటే ఇట్లా జరిగినయి కొన్ని. వీళ్ళు పద్ధతి పాటించడంలో కూడా ఒక అర్థం ఉంది. కొన్ని ఫేస్ చేసినాం. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రితోని, ఎమ్మెల్యేతోని కూడా ఎవరిని దగ్గరికి రానియ్యరు. ఆయన ప్రాణం మీద ఉండేటటువంటి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు చాలామంది కాశీ విశ్వనాథ్ ఆలయం లోపలికి ఒక స్వామీజీ ఏషం వేసుకొని బాంబు పెట్టుకొచ్చిండు ఒకాయన. హి ఈజ్ టెర్రరిస్ట్. వాడు టెర్రరిస్టు. బా బాంబు కడుపులో పెట్టుకొని స్వామీజీలాగా గడ్డం పెట్టుకొని వచ్చిండు. ఆ బాంబు స్క్వాడ్స్ ఉన్నాయి. అవి ఉన్నాయి కాబట్టి టుయ్ 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 అని ఆలనం కొడితే వాడిని పట్టుకున్నారు. లేకుంటే ఇట్లా జరుగుతాయి కదా సమాజంలో. దాన్ని బట్టి ఉండాలే. ఎగతాకైతే గన్ను పట్టుకొని ఉండాలి. ఇక తప్పులేదు ఇక. కొంచెం ఓవర్ కూడా చేస్తారు. మీరు అన్నది వాస్తవమే. వీళ్ళు ఓవర్ కూడా చేస్తారు. లే 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 లే. నేను 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 గమని నేను గమనిస్తున్నా. మరీ ఓవర్ చేస్తున్నారు. ఈ ఈ రోజైతే ముగ్గురు ఓవర్ చేసిర్రు. ఏమన్నా అంటే మలవరం మళ్ళా లైన్‌లో ఉంటలేరు. అందుకే అనరాదు వాళ్ళ పేర్లు. ఏమన్నా? కొంతమందికి సమాధానం కూడా అట్లనే చెప్పాలి. హ్మ్. ఇప్పుడు ఏమంటారు దాని పేరు? ఆహ్, ట్రాఫిక్ రూల్స్. ట్రాఫిక్ రూల్స్ గాని కరెక్ట్ ఇన్వాల్వ్ చేయకపోతే రోజుకి ఎంతమంది గుద్దుకుంటారో తెలీదు. హైదరాబాద్ లాంటి నగరాల్లో బీభత్సంగా యాక్సిడెంట్లు అయితాయి ఇగ. యాక్సిడెంట్లు అయినా పర్వాలేదు. ఒక్కోసారి 2 బండ్లు గుద్దుకుంటే దానికి పెట్టుబడి పెట్టి బాగా చేపించుకోవాలి మళ్ళా. అది గుద్దుకున్న దాకా మనం గుద్దుకుంటే మనం పెట్టుబడి పెట్టుకోవాలి ఇగ. రూల్స్ ఉండాలి తప్పదు. రూల్స్ లేకపోతే ఇబ్బందులు చాలా అయితాయి. నాకా? భక్తుల మీద కోపం వస్తది. నిజంగా వస్తది. ఎట్లొస్తది చెప్పున్నా? నేను ఆల్రెడీ అనింటా. వోళ్ళు గమనిస్తలేరు. బాగైతది పోమా అంట. అయితది పో. ఎంత అహంకారంగా అంటే ఆ మాట మీకు తెలీదు. ఆ మాట అనేటప్పుడు నాకే గూస్ బంప్స్ వస్తాయి. అయితది పో అంట సీదా. రౌసుతోనంట. అన్నాక మళ్ళా అనిపించుకుంటారు. ఒకసారి అంటే అమృతం, మళ్ళా అంటే విషం అది. కోపం రాక ఏమొస్తది చెప్పు? అదొకటి. ఎనక పాపం చిన్న చిన్న పిల్లలు ఏడుస్తుంటారు. ముసలోళ్ళు కూసునింటారు. నిలబడింటారు లైన్‌ల. మీతోన మాట్లాడుకుంటేనే వాళ్ళ మీద ఒక కన్నేసింట. ఆల్రెడీ టాపిక్ అయిపోయుంటది. మళ్ళా చెప్పిన టాపిక్ మళ్ళా చెప్తారు. స్వామి, స్వామి నా మొగుడు నా మాట ఇంటలేడు. చెప్పింటది. స్వామి నా మొగుడు నా మాట ఇంటలేడు. 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 అదే మాట. అదే. అదే. కాలయాపన. పోనీ టాపిక్ ఇంట్రెస్టింగ్ ఉందంటే నేను గూడా ఇంటా. మీరు ప్రదీప్‌ని అడగండి. కొందరితోని బాగా టైం తీసుకుంటా. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇంట్రెస్టింగ్ అంటే ట్విస్టులుంటాయి దాంట్ల. ఆ సంసారమే ట్విస్ట్ కింద ఉంటది. ఆ కష్టమే ట్విస్ట్ కింద ఉంటది. కొంత ఇనాల్సిన అవసరం ఉంది. అట్లా చూసుకుంటా ఈళ్ళకి అర్థమైతలేదు. అట్లా కోపం పడతది నిజంగా. కోపం అంటే ఏం చేయను. ఒక గదీస్తా నడా అంట. ఆ? హ్మ్.
ఫ్లైట్ తీసుకురమ్మనయ్య. మనతోన కార్లు ఉన్నాయిగా, ఫ్లైట్ తీసుకురమ్మని పోదాం. గురుగారు, మనకు నిష్ట అంటే ఏ పదార్థము కాకుండా మన జీవన విధానంలో మాడగలిగినప్పుడు, అంటే ఒక గురువు జీవితో మాట్లాడే విధానంలో ఏ పదార్థములు ఉండే విధానం నిష్ట అనే పదానికి కూర్చోండి. ఉమ్. ఏ పదార్థంగా నిష్ట అంటే అయితే ఉండే విధానం. ఒకటి మనం తిలకదానం చేస్తాం. ఈ తిలకదానం 3 నామాలు పెడతాం. తర్వాతకి మళ్ళీ మధ్యలో మనం అమ్మవారి బొట్టు పెడతాం. దీనికి ఒక ఆంతర్యం ఏమిటి? మనం దాని వల్ల మనకు సమాజానికి మనకి ఏం తెలుసుకోవాలి? నిష్ట అంటే ఒకటే, సోషల్ డిస్టెన్స్ లాగా శారీరక డిస్టెన్స్ ఉండాలి సాధనలో ఉన్న మాక్సిమం. మళ్ళా సహధర్మచారిణితో అది లెక్కకు రాదు. 2 సహపాఠి అనగా ఒకటే గురుకులంలో శిష్యులు విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకి లెక్క రాదు. అన్యులకైతే లెక్క వస్తుంది. భోజనం విషయంలో వచ్చేసరికి స్వయం పాకం శ్రేష్టం. అంటే నేను సోషల్ డిస్టెన్స్ ఎలాగో వ్యక్తికి తగలనట్లు కొంత డిస్టెన్స్‌గా ఉండడం చాలా మంచిది సాధనలు ఉండేవాళ్ళు. సహధర్మచారిణితో లెక్కకు రాదు. మళ్ళా తన పిల్లలకు లెక్కకు రాదు. తన పిల్లలంటే కూడా ఎవరు? మెచ్యూరిటీ కాకన్నా చిన్న పిల్లలకు లెక్కకు రాదు. మెచ్యూర్డ్ అయిన వాళ్ళకి లెక్కొస్తది. వయసైన ఆడపిల్లకు, వయసైన అబ్బాయికి మళ్ళా దూరం వస్తది. భార్యకు జీవితాంతం డిస్టెన్స్ లేదు. కలిసే ఉండొచ్చు. చెప్తా. అదొకటి. భోజనం విషయంలో స్వయం పాకం మంచిది. స్వయం పాకం గాకుండా ఒకవేళ తనకు రాదు వంట అనుకుంటే, దేవాలయాల్లో, పుణ్యక్షేత్రాల్లో ఇచ్చేటటువంటి భిక్షకు నియమం లేదు. ప్రసిద్ధ క్షేత్రాలు అది గూడా. ఇంక అంతకన్నా మంచిదనుకుంటే, భిక్షాటన చేసిన అన్నాన్ని గూడా దోషం లేదు. భిక్షాటన గూడా 3 ఇండ్ల కంటే ఎక్కువ అడుక్కున్న అన్నం మంచిది గానీ, 3 ఇండ్ల కన్నా ఒకటే ఇల్లు కాడ మంచి భోజనం దొరికింది తింటంటే కాదు మళ్ళా. దేవస్థానంలో చేసే భోజనం కూడా ఒక భిక్షాటన కిందికే వస్తది. ఇవి కాకుండా అన్నిటికన్నా శ్రేష్టంగా, ఇంకా ఉన్నతంగా, మంచిగా సాఫ్ట్‌గా ఆలోచన చేయాలంటే, తాను మలమూత్ర విసర్జనలో గూడా కలయిక లేకుండా ఉండే సాధన తొందరగా లభ్యమైతదని విన్నాం మేము, చదివినాం. ఇప్పుడు ఈ కాలంలో అదంతా సాధ్యం కాదు కాబట్టి, మాక్సిమం అంతా శివార్పణం, అంతా దైవాధీనం అనుకోని ఉండి, మంచి మనసుతో ఉంటే చాలు. ఇంకా బొట్టు విషయంకొచ్చేసరికి, మనం పెట్టుకునేటటువంటి 3 రేఖలేవైతే ఉన్నాయో, అది యోగ తిలకం, సనాతన తిలకం. దాని వలన జ్ఞాన పరిభవం జరుగుతది. అవతల వ్యక్తి నువ్వు బొట్టు పెట్టుకున్నప్పుడు చూసావనుకోండి, అవతల వ్యక్తి నష్టాన బొట్టు లేకపోతే, నీ ఎనర్జీ లెవెల్స్ వాడిని యాక్టివేట్ చేస్తాయి. ఈ బొట్టుకు అంత పవర్ ఉంటది. ఒకవేళ అతనిలో గూడా యోగ తిలకం ఉంది, బొట్టుంది, లేదు ఊర్ధ్వ పుండ్రములున్నాయి, త్రిపుండ్రములున్నాయి, అమ్మవారి గౌరీ తిలకం ఉంది, ఏదో బొట్టుందనుకుందాం. ఎనర్జీ లెవెల్స్ అనేవి కూడా సెమీ కాలమ్ ఆఫ్ డిజైన్ లోపలికి యాక్టివేట్ అయితాయి. ఈ యోగ తిలకం మధ్యలో గౌరీ తిలకం పెడతారు, బొట్టు అమ్మవారిది రౌండ్. దీనివల్ల శరీరానికి, ఆత్మకు రెండిటికి కూడా లాక్ అయితది. నేచర్ నుంచి నెగటివిటీ మనతోనికి రాదు. మనలో నెగటివిటీ తొందరగా బయటికి పోతాయి. శరీరం ఒక క్రమబద్ధీకరణ లోపల వస్తది. బైరాగులు, తాపసులు రౌండ్ బొట్టు పెట్టరు. కేవలం యోగ తిలకం ఒకటే పెడతారు. అంటే వైరాగ్యంలో ఉన్నవాళ్ళు. ఎవరైతే గృహస్థ ధర్మంలో ఉన్నారో, చాగంటి కోటేశ్వరరావు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ వాళ్ళందరూ కూడా పెండ్లాంతో ఉండేవాళ్ళు కాబట్టి, తప్పకుండా సనాతన యోగ తిలకం పెట్టి మధ్యలో రౌండ్ పెట్టాలి తప్పదు. తప్పకుండా పెట్టాల. దానివల్ల ఏమైతది? శరీరానికి ఉండేటటువంటి నిడివి అనేది ఆత్మ వైపు ఎప్పటికప్పుడు సమపాలలో నడుస్తూ ఉంటది. రావి చెట్టు నారాయణమూర్తి అని చెప్పేసి వెంటనే రావి చెట్టు కాలేజీ తిలకం ధరించడం వల్ల మనకు ఆయుష్ పరిణామం పెరగడం అనేది నిజంగా చెప్పేది. ఆయుషే గాకుండా మనిషికి 2 విధాలుగా లాభం ఉంటది. రావి చెట్టు కాడ మన్ను తెచ్చి బాగా నూరాలె. బాగా నూరి సన్నం జాల్చి, దాన్ని మంచిగా రోజ్ వాటర్‌తోనన్నా, ఆవు పాలతోనన్నా, తులసి తీర్థంతోనన్నా, గంగా జలంతోనన్నా లేపనం చేసి బొట్టు పెట్టుకోవడం అనేది అద్భుతమైనటువంటి ఔషధం, అద్భుతమైనటువంటి జ్ఞానశక్తి, అద్భుతమైనటువంటి పీస్‌నెస్. ఆయన ప్రపంచమంతొచ్చి ఆయన ముందల గొడవ పడుతున్నా, కొట్టుకుంటున్నా, సస్తున్నా కూడా ప్రశాంతంగా ఉండి చూస్తాడు. మనోనిశ్చలం. ఒక సప్త సాగరాలు ఉప్పొంగొస్తున్నా కూడా, దా సూతం. నువ్వు రా, నేను చూస్తానంత శక్తి ఉంటది ఆయన లోపల. నవ్వకండి. ఇదే సత్యం. అంత పవర్‌ఫుల్ ఉంటది దాని లోపల. ఎందుకంటే
రావి చెట్టు సుస్థిరంగా ఒకే ప్రదేశంలో 3 సంవత్సరాలు పెరిగిందనుకోండి. ఒకే ప్లేస్‌లో 3 సంవత్సరాలు పెరిగింది కొట్టకుండా, చేయకుండా స్థిరంగా ఉందనుకోండి. దాని లోపల అద్భుతమైనటువంటి చైతన్యం యాక్టివేట్ అయితది. ఓహ్! ఇంగ చెప్పనే వద్దు. నేను మహారాష్ట్రలో 2 చెట్లు చూసినా. మా పొలం కాడ మా బావిలో ఉంది. మా పొలంలో ఎన్ని సంవత్సరాలుంటది? పెద్దగా 100 సంవత్సరాలు. అబ్బా! నేనొస్ చెట్టు రాలిపోయింది. నేనొక రోజొస్తా. మీరు రావాలని మేము నేనొచ్చి ఆడొక మంచి సాధన చేస్తా. అంటే సారీ, ఒక జపం చేస్తా. మా ఊళ్ళో ఒక చెట్టుండే అనవసరంగా కొట్టేసిరి. కొట్టేసినోళ్ళు చాలా ఇబ్బందుల పాలైతుర్రిప్పుడు. వద్దని చెప్పినా నేను. వినలేదు. రావి చెట్టు కొట్టేసిన వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బంది. చాలా ఇబ్బందయితది. కొట్టకూడదు యాక్చువల్లీ. అది ఎక్కడున్నా కొట్టకూడదు. దాంట్లో ఔషధ గుణం ఉంటదని కూడా అంటే నేను ఇప్పుడు ఒక మనిషి ఇట్లా కూర్చొని మనం ఏదైనా మాట్లాడినా ఏమైనా జ్ఞానం అభివృద్ధి చెందుతుందని తెలియదు మా పొలిటిక్స్. సోమయాగం, ఉత్కృష్ట సోమయాగం, పౌండరీక సోమయాగం చేసే వాళ్ళకు తవ్వ ఉంటది. తవ్వ అంటే కింద యేసుకునే పీట. అది రావి చెక్కతోనే చేయాల. రావి చెక్కతోనే చేసేటప్పుడు ఆ చెక్కని చెట్టు కొట్టకుండా ఎట్లకెళ్ళి తెస్తావు? మనం కూర్చొని ఆసనం చేసుకుంటే తిసరం కావాలంటే ఆ చెట్టు మాక్సిమం 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కావాలి. ఇంత ఇసరం గానీకే. ఏదన్నా ప్రకృతి విపత్తొచ్చి తుఫానొచ్చినా అదంతకదే పడిపోతే, ఆ చెట్టు చెక్కను కోసుకొచ్చి చేసుకునేవాళ్ళు అప్పుడు ఋషులు. తవ్వ. నేను మొన్న ఒకాయన నన్ను ఇట్లా అన్నాడు. "ఆ! మీ ఋషులు పులి చర్మం మీద జపం చేస్తారు గదా! పులి చర్మం ఎట్లొస్తది మీకు" అని. దాన్ని చంపితేస్తారా ఏంది అంటాడాయన. "ఆ! జింక చర్మం మీద జపం చేస్తారు గదా! జింక చర్మం ఎట్లకెళ్ళొచ్చింది" అంటాడాయన. కొన్ని టెక్నిక్స్ తోటి అవి ఏదో ఒక మృత్యువాత పడి చనిపోయుంటాయి. మళ్ళా రోగగ్రస్తంగా చనిపోయిన జింక చర్మం, పులి చర్మం తీసేవాళ్ళు గాదు. యాక్సిడెంటల్‌గా చనిపోయినటువంటి జంతువు యొక్క చర్మాన్ని తీసి, కొన్ని లేపనాలతో, కొన్ని కెమికల్స్ దానికి యాడ్ జేసి, కొన్ని పసర్లు యాడ్ జేసి, దాన్ని ఆసనం కింద కన్వర్ట్ చేసుకొని జపం జేసేవాళ్ళు. నక్షత్రవాలయం, స్థండిలం, చతుర్భుజం అని కొన్ని ఆకారాలతో. మీ టెక్నిక్స్ మీ లెక్కలనే పనిచేస్తాయా? మా టెక్నిక్స్ వైపు రండి ఒకసారి. గురుగారు శంభాసనం అంటే ఏంటి? శంభాసనంలో ఉపయోగం. వైభవ్. ఆ? ఆ. మనము ఇప్పుడు ఇది ఉందా? ఇది క్లాత్, గుడ్డ. ఈ గుడ్డ ముక్క మీద చేస్తేనేమో ఒక 100 సంవత్సరాలకు సిద్ధయితది అనుకుందాం. దీనికన్నా దర్భాసనం ఉందనుకోండి, 175 సంవత్సరాలు, 25 తగ్గే. అంటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. దాని తర్వాత ఒకవేళ కంబళి ఉంది, గొంగడి. గొంగడి లోపల 50 ఏండ్లకి అయితదనుకుందాం. దాని తర్వాత జింక చర్మం ఉందా? 25 ఇయర్స్. పులి చర్మం ఉందా? 1 ఇయర్‌కే సిద్ధి. దాంట్లో పవర్స్ అట్లే ఉంటాయి. వినండి, వినండి. అందుకే మీకు అన్నీ చెప్పరాదని నేను కొన్ని చెప్పాను. కావాలని టాపిక్ డైవర్ట్ చేస్తా. ఇట్లే ఉంటది చూడు ఆశ. వీటన్నిటికన్నా మనుష్య చర్మం లోపల ఇంకా శక్తి ఎక్కువుంటది. మనుష్య చర్మాసనం మీద గూడా అఘోరాస్ చాలా మంది చేస్తారు ఇప్పటికి. అంటే బతికున్నాక పిక్కరాడండి. మళ్ళా మీరు ఇట్లా ఆలోచన చేయకండి. ఆ? అయికోక తప్పేముంది, నేను చెప్పినా గదా! ఏదో ఒక కారణం చేత మృత్యువాత పడ్డటువంటి జంతు చర్మాన్ని పిక్కొస్తాం. ఆ చర్మం మేము పిక్కొస్తాం. దాని మీద జపం చేస్తాం. బతికిన దాన్ని పీక్కొస్తే అదే మనల్ని పీక తినదు. బతికిన పులిని ఎట్లా తెస్తావు? అదే పీక తింటది మనల్ని. ఏం శంభాజీ మహారాజులాగా చంపేటోళ్ళమా మేమందరం? చూసినావా? చావా? చూసిలేవా? ఇంకెక్కడ హిందువాయే నువ్వు? ఆ! మీకు చిన్న డౌట్. ఇప్పుడు శంభాజీ మహారాజ్ దేశభక్తి ఎంత ఉందో ఆయనకు దైవభక్తి కూడా అంతే ఉన్నది సమానంగా. ఆ స్వామిని పట్టుకోరు వాళ్ళు అన్ని రోజులు ఇంట్లో పెట్టేది కదా. ఆయన అప్పుడు కూడా అమ్మవారిని తెలుసుకోడు జై భవాని అని. మతం మారలేదు. అమ్మవారు ఎందుకు కరుణించలేదు? నేనే నిన్ను అడుగుదామా అనుకుంటే నీవే నన్ను అడిగినావు. ఈ ప్రశ్న నీవు అడగడం కన్నా నేను అడిగితే బాగుంటది. అడుగున్నా? ఏవో మా లోకం అంతా. శ్రీశైలంలో కాదు, తుల్జాపూర్‌లో. విషయంలో కూడా తపస్సు చేసిండు. కానీ తపస్సు ఇచ్చింది మాత్రం తపస్సు అంటే 3 రోజులు అక్కడ విడిదిగా ఉండి ధ్యానం చేసిండు. తపస్సు అంటే అర్థం ఏందో తెలుసా? తపస్సు అంటే ఏం చెప్పండి? 7 సంవత్సరాలన్నర ఒకేతోనుంటే దాన్ని తపః అంటారు. 7½ ఇయర్స్. ఓ నెల రోజులు, ఓ సంవత్సరం ఉన్నంత మాత్రం తపస్సు అంటారా? ఆ 7 సంవత్సరాలన్నర కూడా ఎందుకు పెట్టారో తెలుసా?
మనలో ఉండేటటువంటి షట్చక్ర భేదానికి సప్త ధాతువులకు, సప్త ఊర్ధ్వ శక్తులకు, అధో శక్తులకు కనెక్ట్ అది. అందుకే 7 సంవత్సరాలన్నర సుస్థిరంగా ఉంటే తపస్సు. అవును తపస్సు చేసిండు ఆడ కూర్చొని కళ్ళు మూసుకొని తపస్సు చేసి అన్న కళ్ళు ఇంకోటి క్వశ్చన్, హ్మ్. సంభాజీ మహారాజుని 40 రోజులు వచ్చి మతం మారవాలంటే మారలేదు. ఇప్పుడున్న కాలంలో మా దేవుడు గొప్ప అంటే ఊరికనే మారిపోయింది. హ్మ్. దేవుడు గొప్ప అనేది ఎట్లా డిక్లేర్ చేస్తారండి? ఇప్పుడు అమ్మవారు నేను గొప్ప అంటా అనుకుందాం. నీవు శివయ్య గొప్ప అంటావు అనుకుందాం. ఆయన విష్ణుమూర్తి గొప్ప అంటాడు. ఈయన జీసస్ క్రీస్తు గొప్ప అంటాడు. ఆయన అల్లా గొప్ప అంటాడు. ఇంకొక ఆయన అంటారు కదా! భగవంతుడు గొప్ప అని ఎట్లా డిక్లేర్ చేస్తారు చెప్పండి? నాకు గజ్జయింది నాకు గజ్జి పోగొట్టిండు దేవుడు గొప్ప అంటావా? చెప్పండి. లేకపోతే ఇంకేదో నాకు దురద పుట్టింది ఆ దురద పోయింది దేవుడు గొప్ప అంటావా? నీ గజ్జికి కారణం ఏంది? నీ దురదకు కారణం ఏంది? పాయింటేనా? మితిమీరిన కామంతోటి వేశ్యా సాంగత్యం చేసి ఒక భయంకరమైన రోగగ్రస్తుడైన ఒక పురుషుడు. ఆ పురుషుణ్ణి పావనం చేయువాడు భగవంతుడవుట ఎట్లా? నేనైతే కాడని చెప్తా. ఇప్పుడు చాలామంది మన ధర్మం గురించి మనకు క్లారిటీ ఉంది. మన ధర్మం ఎంత గొప్పదో నాకు బాగా తెలుసు. మన ధర్మంలో ఇంతమంది దేవీ దేవతలు రావడంలో ఉండడం కారణం మాకు బాగా తెలుసు. మీకు అర్థం కాకపోయినా మాకు అర్థమైంది. అందరూ అంటుంటారు సర్వసామాన్యంగా, ఆ దేవతలు తొందరగా ఆశీర్వదిస్తారు. ఆ దేవతలు తొందరగా ప్రసన్నమైతారు కాబట్టి ఆ దేవతలను ఎక్కువ నమ్ముకోవడం జరిగింది. వాళ్ళకి ఎక్కువ మనం పూజలు చేయడం జరిగింది. వాళ్ళని ఎక్కువ ఫాలో అప్ చేయడం జరిగింది అంటున్నారు. నా లెక్క ప్రకారంగా, నా సైన్స్ ప్రకారంగా అనుగ్రహింపుడు అన్న మాట పక్కన పెడితే, అసలు ఎందుకు అనుగ్రహిస్తాడన్న మాట క్లారిటీ కావాలి ఫస్ట్. గురుగారు ఇంకొక విషయం, దేవుడు క్షమ కలిగిన వాడే దేవుడు. క్షమ అంటే క్షమించడం. సారీ ఫర్ ఎక్స్‌క్యూజ్. ఓకే. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. ఏ కోణంలో? ఉంటది గదా! ఇంకొక విషయానికొస్తే అవతలోళ్ళు ఏమనుకుంటారు వేరే వాళ్ళంటే, మా దేవుడు పాపాలను పోగొట్టును, పాపులను రక్షించును అంటారు గదా! పాపం చేసేటప్పుడు యాడికి పోయిండే? పాపం చేసేటప్పుడు యాడికి పోయిండే? పాపం చేసేటప్పుడు గప్పుకుంటాడు, తర్వాతకొచ్చి కాపాడతాడా? మన దేవుళ్ళైతే అట్లా చెప్పరప్ప. వాళ్ళ లెక్క ప్రకారం అందరూ పాపాలు చేయాలి. ఆహా! వాళ్ళ దేవుడు కర్ణించాలంటే అందరూ పాపాలు అట్లా గాదు. పోయి పాపాలు చెయ్యి, మళ్ళా రా పావనం చేస్తాను. కోఆపరేషన్ చేస్తున్నాం. ద వరస్ట్ ర్యాలిడ్స్ కమ్ స్పిరిచువాలిటీ. ఎట్లా దీనికి కన్వర్ట్ అయిపోతారో, ఎట్లా అడాప్ట్ అయితారో తెలీదు. అసలు ఆ బుర్రలేనా, బుద్ధులేనా అర్థం కాదు. మా బ్లాకీ ఉండది. ఇప్పుడు ఆడ చపాతీ ఏసి ఇంతకుముందు, వానికి మనసుంటేనే తింటాడు. లేకపోతే నీకు మొక్కుతా తినరో అంటే కూడా తినడోడు. నిజం. 3 రోజులు యాగశాలలో కూర్చున్నాడు. అబ్బా రారా బయటికి అంటే కూడా రాడు. కదా! ఆ కుక్క కన్నా ఇంత నాలెడ్జ్ ఉంది ఈ కొడుకులకి నాలెడ్జ్. ఏదో బుద్ధి లేని కొడుకులు. అది. ఇంకోటి గురుగారు, మన భారతదేశంలో రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ తిరిగిన ప్లేసెస్ ఉన్నాయి కదా. నీవు ఆ ఫోన్ చూస్తున్నావా? ఇంతకేం చూస్తున్నావు? నన్ను చూస్తున్నావా? అది హ్యాంగ్ అవుతుంది. 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దాంతో ఏగి సాలైంది నాకు. ఒక అతను ఐఫోన్ తెచ్చిస్తా అంటాడు కానీ తీసుకుంటలేను. నాకు దాన్ని ఆపరేట్ చేయనికే రాదని. మోటు మనిషిని ఏదో కుంటిదాన్ని పట్టుకొని అల్లాడుతున్నా అక్కడ. పానం పోక పానం రాక. ఇప్పుడు మన సనాతన ధర్మంలో రాముడు దేవుడు తిరిగిన ప్లేసెస్ ఉన్నాయి. శ్రీశైలం తీర్థాలు ఉన్నాయి కదా. మరి జీసస్ క్రైస్ట్ వీళ్ళన్న తిరిగిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? వేరే వాళ్ళు ఉన్నారు. జీసస్ క్రీస్ట్ ఆయన 12 సంవత్సరాలు ఇండియాకు వచ్చి హిమాలయస్‌లో తపస్సు చేసి మహావతార్ బాబాజీతో కలిసి యోగా, మెడిటేషన్ అన్ని నేర్చుకొని ఇక్కడ ఉండేటటువంటి యోగ సూత్రాలన్నీ నేర్చుకుపోయి అక్కడ ఆయన సెయింట్‌గా మారిండు. ఇది పచ్చి నిజం. పచ్చి నిజం. ఎంత పచ్చి నిజం అంటే ఆ పచ్చితనం ఆరనే ఆరదు. అంత పచ్చిదిది. అది ఒట్టిగా ఎన్నటికి గాదు. ప్రస్తావన లేదు. ఆ! ప్రస్తావన ఎందుకుంటలేదంటే మళ్ళా అక్కడ హిందూయిజం హైలైట్ అయితది గదా! అందుకే చెయ్యరు. కాకపోతే ఆయన పుట్టినప్పటి నుంచి మధ్యలో సడెన్‌గా వస్తాడు. ఈ మధ్య కాలం అంతా ఏడున్నాడో ఆడ బైబిల్‌లో గూడా లేదు. అన్నిటికి పురుడు పోసి, బొడ్డు పోసి పేరు పెట్టింది మనమే. దాంట్లో ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
అప్పుడు ఎవడు అడిగేటోడు ఉండడు. మైమలు చేసేటాళ్ళకే నోరు తీసుకొని తిరిగిండ్రు. ఇప్పుడు ఈ మైకును మాయం చేసినట్టు నువ్వు నోరు తెరుస్తావా అడుగుతావా? నోరు తెరుస్తావా అడుగుతావా? నోరు తెరవనికే ఇంకా లైఫ్ లాగా నోరు తెరుచుకోవడానికి తిరుగుతావు. ఏం మేము ఆయన చూపించిన లీలలకు మహిమలకు అప్పుడు అందరూ నోరు తెరుచుకునే సరిపోయారు. ఆశ్చర్యపోయారు కాబట్టి ప్రశ్నించలేరు. గంతే. పాపకర్మలు చేసే పాపకర్మలు మనం బంధించే శక్తి మనలో ఉంటుందా ఏదైనా విద్య ద్వారా? అంటే ఎదుటి వారి పాపకర్మమైన మనలో ఉన్న పాపకర్మైన ఏదైనా విద్య ద్వారా ఉంటుందా? అది మంత్ర సాధన వల్ల జరుగుతుంది. లోహం తగు మోతాదును అనుసరించి వేడిని గ్రహించి పాకమును పక్వం చేస్తుంది ఒక పాత్ర. మోతాదుకు మించి గనక లోహాన్ని కరగబెడితే అది కూడా కరిగిపోతుంది. అవునా? ఇప్పుడు పాత్ర ఉంటుంది, అల్యూమినియం లేదా సిల్వర్ లేకపోతే స్టీల్, ఐరన్, కాపర్ ఏదైనా ఒక మోతాదు వరకు వాటిని వేడి చేస్తే కరిగిపోవు. వేడైతే కానీ కరిగిపోవు. ఎక్కువ వేడి చేస్తే మన జన్మ సంభవంతో వచ్చే కర్మలను పాపాలను కూడా మనం స్వయం ప్రత్యక్షంగా వాటిని లోపలే నశ్వరం చేసుకోవచ్చు. సాధన తీవ్రత పెరగాలంతే. మనం జపం జరగాలి. ఇంతవరకు నిజం చెప్తా చూడండి, మీరు 2 సంవత్సరాల ఆయన వచ్చి ఆ, అసలైన మూల జపం ఎవరికి నేర్పిలేదు. మొన్న ప్రదీప్తోనంటే ప్రదీప్ పరిచయం అయ్యిండు. మధ్యాహ్నం తుమ్మచెట్టు కింద కూర్చున్నాం. ఏమయ్యా ప్రదీపు, పెళ్లి చేసుకొని అంటావు, పిల్లల అంటావు, ఆస్తి అంతా అక్కజల్లకు రాసిచ్చిన అంటావు. ఆయన వాళ్ళు రెడీస్లకు ఆస్తులు బాగుంటాయి, అంత రాసిచ్చిన అంటావు, ఏం చేస్తావయ్యా అంటే, గురుదేవా సాధన. నీ పాడు, నీ సాధన కాదు, నీ కాదు. ఇంతవరకు ఎవరికి కరెక్ట్ నేను విద్యనే నేర్పిలేను, విద్య మంత్రాలే ఇచ్చిలేనంటే పరిచయం ఆయన. అంటే మాకంతా ఉత్తుతదే ఇచ్చినామంటే ఏమి నగ్గిదీయమండి ఉత్తుత ఇవ్వకుండా. అంటే నేను జపం నాకు కొన్ని అంటే నేను నా ప్రాబ్లమ్స్ ఆ జపం ద్వారా నాకు కొన్ని నెగిటివ్ మంత్ర సాధనలో విద్యల్లో ఒక లాజిక్ చెప్తాం. అద్దం వెనకాల ఒక లేయర్ ఉంటే మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది కదా. మంత్ర సాధన అద్దం వెనకాల లేయర్ లేకున్నా కూడా బింబం చూడగలగాలి. అంటే అట్లా కాదు, మీరు వేరే విధంగా అర్థం చేసుకున్నారేమో. ఒక లేయర్ ఉంటే మాత్రమే మన బింబం మనం చూసుకోగలుగుతాం అద్దంలో. మంత్ర సాధన ఎటువంటిదంటే అవస్థాత్రయములన్నీ దాటిపోయి అద్దం వెనకాల లేయర్ లేకుంటే మన బింబం మనకు కనబడనట్లనే మంత్ర సాధనలో ఉండే జీవుడు ప్రపంచమనే ఈ అద్దాన్ని ఉండే కోణంతో కాకుండా వేరే కోణంతో కూడా తార్కికంలో తీసుకోగలగాలి వాడు సాధకుడు. ఇది సత్యం. అసలు మంత్ర ఛందస్సే అది. కానీ నౌ మచ్ మోర్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ దిస్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఎన్ని అద్భుతాలు ఉన్నాయో. ఇప్పుడు ఒక ఆయన స్వప్నవారాహి మంత్రం తీసుకునే కదా, ఎక్కడ అబ్బాయి మీరేనా? స్వప్నవారాహి మంత్రం తీసుకున్నాడు తను. అంటే ఏదో ల్యాండ్ కేసెస్ ఉన్నాయంట, ల్యాండ్ సమస్యలు, ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయంట. స్వప్నవారాహి మంత్రానికి మెయిన్ సూత్రం ఏంటంటే అది కేవలం నైట్కి చేయలే, పగులు చేయకూడదు. ఇంకోటి, ఆమె కరెక్ట్ కలలనే వచ్చి చెప్తుంది, స్వప్నంలోనే వచ్చి చెప్తుంది. ఆమె కలలొచ్చి నీతో మాట్లాడేటప్పుడు చెప్పడానికి ఆన్సరింగ్ కూడా ఉండాలి. అండ్ సెకండ్ ఏంటంటే ఆమె స్వప్నము యందు దర్శనంలోకి వచ్చినప్పుడు ఆ స్వప్నాన్ని ఎప్పటికెప్పుడు క్లారిఫికేషన్ తోటి దాన్ని కరెక్ట్ పరిపూర్ణతోటి అర్థం చేసుకునేటటువంటి స్థితి కూడా మనలో ఉండాలి తప్పకుండా. ఇప్పుడు జపం చేయకన్నా ముందు, స్వర్ణవారాహి మంత్రం జపం చేయకన్నా ముందు ఒక మాట చెప్పాలి. అమ్మా, నిన్ను నేను ఆవాహన చేయుట గల కారణం, ఈ మంత్రమును జపించుట గల కారణం ఫలానా భూమి సమస్య. ఈ భూమి సమస్యకు విరుగుడు మార్గం నాకు స్వప్నంలో చెప్పు అని ఆరంభించాలి. తప్పకుండా చెప్తుంది. ఎకతకైతే వచ్చి లేపుతుంది, మనిషి లేపినట్లు లేపుతుంది. మొన్న ఇట్లయింది, ఒక అబ్బాయికి యక్షిని మంత్రం ఇచ్చిన. ఇప్పుడు యక్షిని మంత్రం సిద్ధి అయింది, ఓను తెలియదు, బడప తెల్లగా వచ్చి లేపిందంట. వాడొచ్చి, గురుదేవా నన్ను అందమైన అమ్మాయి వెంబడిస్తుంది, అందమైన అమ్మాయి వెంబడిస్తుంది. నీకు తెలియకుండా, నీకు పరిచయం లేకుండా నిన్నెవరు ఫాలో అవుతారయ్యా? లేదు గురుదేవా, నేను ఎప్పుడు చూసిలేను, కొత్త ఫేస్, ఫోటో దింపుకొని రా అని చెప్పిన.
నిజంగా ఆ అబ్బాయి కొంత చాకచక్యంతోన తీసిండు. సమ్ షేడ్ అంటే ఒక షాడో వచ్చింది. ఒక పొగమంచు వచ్చింది గానీ ఆకారం రాలే. చెప్పిన ఓరి నా శిష్యుడా! నా నీవు చేసే మంత్రమేరా ప్రత్యక్షమైతుంది. మాట్లాడురా వచ్చినప్పుడు ఏం గావాలని అడుగుతది అడుగు చెప్పు. పోయిండు మళ్ళీ ఇంగేం చెప్పలేదు. మళ్ళా మాట్లాడిండో లేదో ఇంగేం చెప్పనులేదు. ఈ స్వప్న వారాహికి సంబంధించినయి కరెక్టు తెల్లవారుజామున 3-4 మధ్యలో అమ్మవారు స్వప్నంలో వచ్చేస్తది. అది సన్‌సెట్ తర్వాత చేయాలే. సన్‌రైజ్‌లో చేయకూడదు. మార్నింగ్ టైమ్‌లో చేయకూడదు. ఇంక దీనికి సంబంధించిన ఇంకొంచెం ఛానల్ సెక్టర్ చేంజింగ్ ఉంటది. మరి చేస్తే బెదురుకు చెప్తే నువ్వేడ చేస్తలేవేమో అని చిన్నగా చెప్పినా నీకు ఛానల్. నీకు ఇంతకుముందు ఫోన్‌లో అన్నవే చూస్తి నేను. నీకు మంత్రమియ్య కన్నా ముందు. హ్మ్. కాళీమాత ఉపాసనలో చిన్న టిప్ చెప్తాను. టోటల్ బ్లాక్ కాంబినేషన్ బొట్టు ఒక్కటే ఎర్రది. నవ్వితే పండ్లు తెల్లవి, బొట్టు ఎర్రది. గింతే టోటల్ బ్లాక్. డ్రెస్ కోడ్ బ్లాక్, మాలలు బ్లాక్, టోటల్ బ్లాక్. ఎనీ యూసేజ్ మెటీరియల్ ఈస్ బ్లాక్. ఫోన్ తీసుకుంటే బ్లాక్, టూత్ పేస్ట్ తీసుకుంటే బ్లాక్. నవ్వుతారేంటయ్యా? కాళీ ఉపాసన చేసేవాడు పాలు తాగకూడదు. పాలతో చేసిన పదార్థాలు తినకూడదు. ఎందుకంటే అమ్మ శివుడు ఆలాహలం సేవించినప్పుడు పాలిస్తది పరమశివునికి. అమ్మ తారా అవతారంలో వచ్చి అప్పుడు పాలిచ్చినప్పుడు ఒక శబదం చేస్తది. అందుకే కాళీ అంశ సంభూతులైనటువంటి అంశాలు ఎన్నున్నాయో దశకాళి సమూహాలున్నాయి. దశకాళి సమూహంలో 7 డాకినీ శక్తులున్నాయి. ఇవన్నిటి కూడా పాలు తాగకూడదు, పాలతో చేసిన పదార్థాలు తినకూడదని ఉన్నది. కొన్ని గూఢమైనటువంటివి ఉన్నాయి గానీ, ఏమీ చెప్పాలనా? ఒకవేళ చెప్తే చెడిపోతారా అని భయముంది మళ్ళా. బాగుపడతారని భయం లేదు. బాగుపడతారనే ధైర్యం లేదు నాకు. చెప్తే చెడిపోతారనే భయం ఎక్కువుంటది. అదేంటి గురువుగారు? చెప్తే బాగుపడతారని గర్వపడాలే, ధైర్యపడాలే గదా! చెడిపోతారని ఎట్లా భయపడతావని అడగండి. అడగండి. నియమాలు పాటించలేకపోతే కాదు. భస్మాసుర ఛందస్సు ప్రయోగమైతదీడ. భస్మాసురుడు ఏం చేసే? అట్లున్నారు ఇప్పుడు శిష్యగణం అంతా అట్లనే ఉన్నారు. శిష్యుడికి ఉండాల్సిన మెయిన్ ఏంటంటే సంయమనం, శాంతం, ఓపిక. దేవుడు కర్మించకపోవచ్చు కానీ కర్మ ఫలం మాత్రం మనం వెంబడే ఇస్తాడు అని ఉన్నది కదా. సో మనం చేసే జపాలు కావచ్చు, పూజలు కావచ్చు, అవి భక్తిలో వస్తుందా కర్మలో? భక్తి. ప్రతీది భక్తే. భక్తి లేనిది ఏది లేదు. ఆధ్యాత్మికత అనేది ఒక అలవాటు. ధార్మికత అనేది ఒక స్థితి. ఇవి 2 గూడా వచ్చేటివే పూజల్లో. పూజ వల్లనే ఇవి అలవడతాయి. పూజ మినహా ఏమీ లేవు. పూజలో ఉండే 3 సూత్రాలేంటంటే నీట్‌నెస్ అంటే శరీర శుభ్రత, మనోశుభ్రత, వీటితో కూడిన పరిసరాల పరిశుభ్రత, ఇవన్నీ కలగలుపుకొని చేసేటటువంటి క్రియేషన్ ఏదైతే తంతు ఉంటదో ఇవి కలిపితే పూజ. ఇవన్నీ జపంలో గూడా ఉంటాయి. తపంలో గూడా ఉంటాయి. సాధనలో గూడా ఉంటాయి. పూజ లేనిది ఏం లేదు. స్పిరిచువాలిటీలో ఎవ్రీథింగ్ ఈజ్ పూజ. గానం పూజనే, నాట్యం పూజనే, చిత్రలేఖనం పూజనే, శిల్పకళ పూజనే. అన్నీ పూజలే. అప్పట్లో ప్రతిదానికి గౌరవవాచకం ఇప్పుడు డాక్టరేట్ ఎట్లిస్తారు? ఒక స్థాయిని గుర్తించుటకు ఒక డాక్టరేట్ డిగ్రీ ఎట్లా పెట్టిండ్రో, అప్పుడు ప్రతిదాన్ని పూజతో చూసేవాళ్ళు. పూజనీయులు అంటారు చూడండి. పూజనీయులు. పూజనీయులని ఎందుకోసం అన్నారు? ఒక అద్భుతం అంటే ఒక గొప్పతనాన్ని గౌరవించుకునే సూచకం. అందుకే పూజనీయులు. తెలుస్తది. కానీ చెప్పను మళ్ళా భయపడతారని, ఇంకోటి బాధపడతారని. ఏ మంత్రమైనా 1,00,000 జపం జేయాల. 1,25,000 జేయాల మోటుగా. 25,000 సార్లు చేసిన తర్వాత మంత్రానికి అనుకూలమైనటువంటి శాంతి ఒకటుంటది. ఆ 1,25,000లో మాక్సిమం 1000 ఒక 1000 తర్పణం జేయాల. తర్వాత ఆ 1000లో తక్కువలో తక్కువ అనుకున్న ఒక 500, 600, 700 అన్న తర్పణంలో మార్జనం జేయాల. తర్వాత ఒక దశాంశ హోమం. లేదా అందులో ఒక 100%, 108%, 300% హోమం. వీటితో పాటు మంత్ర ప్రతిష్ఠ, మంత్రాభిషేకం. అంటే మంత్రాలు చదువుకుంటూ అభిషేకం జేస్తారు. ఆ మంత్రాలన్నీ బాడీ మీద యాడ్ అవ్వడానికి. తర్వాత తీర్థ సేవనం, ప్రసాద సేవనం, దానం.
గోవందనం. అంటే గోవుని స్పృశించాలే, గోవు ప్రదక్షిణలు చేయాలే, గోవు చుట్టూ చెప్పి గోవు తోక కొట్టుకునాలే. అప్పుడు ప్రతిష్ఠ ఫిక్స్ లాక్ పరిపూర్ణం అంటారు దాన్ని. నేనైతే ఒక ముగ్గురికి చేసిన ఇంతవరకు. ఇంకెవ్వరు అయితలేరు. ఈ విధిలో ముగ్గురు చేసుకున్నారు ఇంతవరకు. ఇన్నేళ్ళు 13 ఏండ్లు కాదు ముగ్గురే అయినరు పరిపూర్ణులు. ఇంక అందరు శిక్షణలోనే ఉన్నారు. ఒకరు అమెరికాలో ఉన్నారు. ఇద్దరు ఇండియాలో ఉన్నారు. అడ్రస్ కూడా ఇతనా? మరి శిష్యులే. నాలో ఉన్న ఒక నెగిటివ్ అంటే రిలేషన్ ఆ నెగిటివ్ నాకు మంత్రం తీసుకుంది అనేది ఒక దాంట్లో చాలా నాకు నెగిటివ్ అంటే దానివల్ల నాకు కలిగే ఎనర్జీ ఏంటి అది వాస్తవేనా వాస్తవమే. నమ్మొచ్చా? నమ్మొచ్చు. తప్పకుండా నమ్మొచ్చు. దాంట్లో అనుమానం ఏమి లేదు. ఒకటి మనం ప్రత్యక్షంగా దాని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే 2 చిన్న టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి వ్యవహారంలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నేనిప్పుడు పడుకునే ముందు ఒక మాలా జపం చేస్తా అనుకుందాం. నేను చేస్తా. తెల్లగాటలకు ఇది జరగాలి నాకు అనుకున్నాం అనుకోండి. అందులో 50% అన్నా మనకు సింక్ అవ్వగలగాలి. మంత్రం పనిచేసింది. 100 జరగకపోయినా 50% అన్నా జరిగిందంటే మంత్రం పనిచేస్తుంది. చెప్పినాం కాబట్టి ఈడ పనయిందన్నట్ల లెక్క. ఇది వ్యవహారంలో తీసుకునేది. ఆంతరంగికంగా తీసుకునే దాంట్లో ఒకటేముంటది సింక్ ఏముంటదంటే, ఆయన ఎంత గందరగోళం ఉన్నా, ఆకలైనప్పుడు అన్నం లేకున్నా, సమయానికి అందుబాటులో ఏది లేకున్నా, కోరుకున్న వాళ్ళు ఆ సమయానికి దొరకకపోయినా, ఏమైనా స్థితప్రజ్ఞుడై ఉంటాడు. శాంత స్వభావంతో ఉంటాడు. మంత్రం ఆడ పనిచేసిందన్నట్ల లెక్క. లోపల చైతన్యం ఉంటది కాబట్టి కంట్రోల్ చేస్తది దాన్ని. ఇవి రెండే సింప్టమ్స్. ఇవి రెండే. ఒకటి అంతర్గతం, ఇంకోటి వ్యవహారంలో. టెస్ట్ చేసుకోవచ్చు. అయితాయి. మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు దాని ధర్మాన్ని బట్టి మనం చెప్పాలి. ఇది జపమాల. ఓ అధిష్టాన దేవత, మాలా మంత్రమా, ఓ మాల అధిష్టాన దేవత, నా ఈ జపమును ఈ కార్యార్థమై చేస్తున్నాను. ఇది సిద్ధించుగాక. నువ్వు రేపు అనుకుంటావా, ఎల్లుండి అనుకుంటావా, వారం లోపల అనుకుంటావా అనుకోని దాన్ని ఆరంభం చేసిన తర్వాత మాల విసర్జన అంటే మాల తిప్పేది బంద్ చేసేటప్పుడు కూడా అనుకోవాలి. ఈ నా మాలా జపము ఈ పనికి ఉపయోగపడుగాక. దీంట్లో చాలా టెస్ట్ చేశానండి. మొన్న ఒక అబ్బాయికి వీసా ప్రాబ్లమ్ అయిపోయింది. ఆ వీసా ఆ టైంకి అటెంప్ట్ కాకపోతే వాడు జీవితంలో అమెరికా పోలేడంట. 12 మాలలు తిప్పేసినా, ఆ అబ్బాయికి ఇచ్చేసినా వానికి ఆడ వీసా వచ్చేసింది. అయిపోయాయి. ఈడ తిప్పేసినా, ఆడ ఇచ్చేసినా, ఆడ వచ్చేసింది.